పాడబోయి భారతీయుడు అనే ఒక పాట వెంటనే మీ మనసు ఆ దేశభక్తి భావాలతో ఒక ఉప్పొంగిపోతుంది. మీరు ఎన్ఎల్పి ట్రైనర్గా, మోటివేషనల్ స్పీకర్గా మీ స్కూల్ ఫౌండేషన్ ఏ విధంగా జరిగింది? న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటే ఇది కూడా ఏమైనా మెడికల్ రిలేటెడ్ ప్రొఫెషనా? ఏమైనా స్కూల్ నుంచి ఒక సక్సెస్ స్టోరీ మీకు బాగా గుర్తుండేది, వీళ్ళది అమేజింగ్ అనిపించినది ఎవరిదన్నా ఉంటే? చాలా ఉన్నాయి సార్, బట్ కొన్ని చెప్తాను. ఇన్ దిస్ న్యూ సెంచరీ నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ ఫ్యూచర్ లీడర్స్. కొంతమంది అంటారు మా కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ ఇంతమంది సెలెక్ట్ అవుతున్నారు, 20% అవుతున్నారు, 30%, 40% అంటారు. 40% సెలెక్ట్ అవుతుంటే మిగతా 60% ఎవరు? స్క్రాప్ కిందకి వెళ్ళి ఈవెన్ తల్లిదండ్రులతో కూడా మాట్లాడేదానికి టైం లేనంత ఇదిగా పెట్టి స్టడీస్ మీద ఫోకస్ చేయడం అనేది అది నేను అనుకుంటా అది రాంగ్ అనుకుంటాను. కానీ పిల్లలకి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ డ్రమ్స్ తెచ్చి అవి ఇవి అంటే వాళ్ళు ర్యాంక్ కొట్టినందుకు డాన్స్ చేస్తున్నారు హైలైట్ గా, వాళ్ళు చేయలేకపోతున్నారు. పిల్లలు చుట్టూనే ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఏమో ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని. అరే నాయన ఏంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత దారుణంగా అయిందా అనిపించింది. 10th వరకు ఒక ట్రాక్ ఉండి ఉంటుంది, 10th తర్వాత అంటే 0 to 10th ఒక ట్రాక్, 10th to 12th ఆ టైంలో 2 or 3 ట్రాక్స్ ఉంటాయి. తర్వాత ఆఫ్టర్ 12th ఇంకా ట్రాక్ ఎట్లా ఉంటుంది అంటే ఒక పిల్లోడికి అన్కన్వెన్షనల్ గా కెరియర్ పాత్ చూస్ చేసుకోవడానికి ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు? మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ పోవచ్చు, తర్వాత డిగ్రీ పోవచ్చు, ఎక్కడ ఉన్నా కూడా ఇది ఆపరేట్ చేసేలాగా పెట్టుకోండి, భవిష్యత్తు బాగుంటుంది. మీ విజన్ ఏంటి సార్ గుడ్ షెపర్డ్ స్కూల్ యొక్క విజన్? సార్ నేను ప్రతిసారి నేను చెప్తున్నాను, అంటే మా విజన్ వచ్చేసి వి వాంట్ టు క్రియేట్ ఫ్యూచర్ లీడర్స్. సో హాయ్ అండి, నమస్తే, నా పేరు ప్రవీణ్. సో పాడ్కాస్ట్లో వచ్చేసేసి మేము ఎడ్యుకేషనల్ దానికి సంబంధించిన వ్యక్తిని పిలిపించడం అయితే జరిగింది. సో సార్ గురించి ఇన్ డీటెయిల్గా ఈ వీడియో తెలుసుకోగలుగుతారు. అండ్ ఎడ్యుకేషన్ గురించి పాజిటివ్, నెగిటివ్ అండ్ ఫ్యూచర్లో ఏం కాబోతుంది, ఏం రాబోతుంది అనే దానిల గురించి కూడా డిస్కషన్ పాయింట్స్ ఉంటాయి. సో ఐ హోప్ ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చినట్లు అవుతుంది అనుకుంటున్నాను. సో లెట్ బిగిన్ ద షో. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ నార్మల్గా అయితే మీరు నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి నో ప్రాబ్లం, బట్ అట్ ఆల్ ఆడియన్స్ కోసం మీరు ఎవరు ఏంటి అనేది, మీ జర్నీ గురించి ఎలా అనేది స్టార్టింగ్ నుంచి చెప్పగలుగుతారా? లైక్ మీ ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ప్లస్ మీరు ఎన్ఎల్పి ట్రైనర్గా, మోటివేషనల్ స్పీకర్గా మీ స్కూల్ ఫౌండేషన్ ఏ విధంగా జరిగింది, ఇవన్నీ. నా పేరు యేసుదాస్, నేను సర్టిఫైడ్ ఎన్ఎల్పి ట్రైనర్ను. డిగ్రీ వచ్చేసి నేను ఇక్కడ వెలుగోడులో చేశానండి, నంద్యాల దగ్గర వెలుగోడులో నేను డిగ్రీ చేశాను. ఆ డిగ్రీ తర్వాత నేను ఎస్కే యూనివర్సిటీలో ఎంఏ చేశాను. ఆ ఎస్కే యూనివర్సిటీలో నేను చదివే రోజులలో ఆ లైబ్రరీకి వెళ్ళేవాడిని. ఆ లైబ్రరీ చూసినప్పుడు నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసేది. చాలా పెద్ద బిల్డింగ్, కొన్ని వేల పుస్తకాలు ఉంటాయి. అవి చూసినప్పుడు నాలో తెలియని ఒక విధమైనటువంటి ఒక ఫీలింగ్ ఉంటాయి. ఇన్ని బుక్స్ ఉన్నాయి, మరి చదివే విద్యార్థులు చాలా తక్కువ మంది ఉన్నారు అని అనుకునేవాడిని నేను. అక్కడ ఆ బుక్స్ చూసిన తర్వాత కొన్ని బుక్స్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్స్ ఉండేవి. నేను ఎంఏ చదివేటప్పుడే ఆ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్స్ చదవడం మొదలుపెట్టాను. దాదాపుగా ఆ విధంగా నేను ఒక 50 ఐ కుడ్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ఒక 40-50 బుక్స్ చదివింటానండి. ఆ బుక్స్ చదువుతున్నప్పుడల్లా నాకేమనిపించేది అంటే నన్ను దృష్టిలో పెట్టుకొని బుక్స్ రాశారేమో, కాబట్టి ఈ బుక్స్ చదవడం వల్ల నేను ఎంతో ఇంకా ఎలా డెవలప్ కావాలి, అసలు ఒక వ్యక్తి ఏం సాధించగలడు అన్నటువంటి అనేక విషయాలు కూడా ఆ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్స్ చదవడం వల్ల నాకు బాగా అవగాహన కలిగింది. ఇంకా మీరు చెప్పినట్లయితే అంటే ఎన్ఎల్పి గురించి చెప్పాలంటే అక్కడ ఎంఏ అయిపోతేనే మళ్ళీ లా చేశానండి. లా చేసిన తర్వాత నేను బయటికి రావడం జరిగింది. తర్వాత గుడ్ షెపర్డ్ స్కూల్ పెట్టాను. యాక్చువల్లీ మీరు గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేస్తారని చెప్పేసి. అవునండి, నేను గ్రూప్ 2A అప్పుడు ఇంటర్వ్యూ పోయాను. నాకు గ్రూప్ 2Aలో నాకు జాబ్ రాలేదు. అప్పటికే నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో క్లర్క్గా పనిచేస్తున్నాను. నాకెందుకో ఇంకా అక్కడ ఉద్యోగం చేయాలనిపించలేదు. ఇప్పుడు నేను ఉద్యోగాన్ని రిజైన్ చేశాను. రిజైన్ చేసి 1 year ముందే నేను స్కూల్ స్టార్ట్ చేశాను 1995లో. ఓకే. రిజైన్ చేసిన తర్వాత సరే అక్కడితో అయిపోయింది. అంటే స్కూల్ 1995లో స్టార్ట్ చేశాను, గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ స్కూల్ అని చెప్పేసి. తర్వాత స్కూల్ స్లోగా బాగా డెవలప్ అయింది. తర్వాత అనుకోకుండా ఒకరోజు ఎన్ఎల్పి గురించి తెలిసింది, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని. అది నేను హిందూ పేపర్లో చూశాను. ఓకే. తర్వాత దాని గురించి కొద్దిగా చదివిన తర్వాత నాకు అర్థం కానట్లుంది.
న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటే ఇది కూడా ఏమైనా మెడికల్ రిలేటెడ్ ప్రొఫెషనా ఏమైనా అనే ఒక భావన కలిగి టర్మినాలజీ అందుకే నేను కొంతమంది అడిగాను. అంటే వాళ్ళు కూడా కొంతమంది మెడికల్ రిలేటెడ్ డాక్టర్ ఒకరు ఇద్దరిని అడిగితే మాకు తెలియదు అని చెప్పారు. తరువాతనే అంటే నేను తర్వాత హిందూ పేపర్లో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, దాని నుంచి ఏ విధంగా మనము ఇంప్రూవ్ కావచ్చు అనే అనేక విషయాలను నేను తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాతనే అన్లిమిటెడ్ పవర్ అనే ఒక పుస్తకం చదివాను. అన్లిమిటెడ్ పవర్ రిటన్ బై టోనీ రాబిన్స్. ఓకే, అది ఎన్ఎల్పి రిలేటెడ్ బుక్. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి హ్యూమన్ టెక్నాలజీ అని నాకు అనిపించింది. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏ స్టడీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్. అంటే చాలా ఏదైనా మనము ఇన్స్టాంట్ కూడా మనం రిజల్ట్స్ దీంట్లో చూడొచ్చు అండి. కొన్ని హ్యాబిట్ చేంజింగ్ కానీ ఫోబియా కానీ ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. మానసికంగా ఏమన్నా అబ్స్టకల్స్ ఉండేది క్లియర్ చేసుకోవడానికి యూజ్ అయ్యే టెక్నిక్ అండి, లేకపోతే ఏంటి? అబ్సల్యూట్ గా ఆ విధంగా నేను చెప్తాను. నేను అంటే కొంతమందికి హైట్ అంటే ఒక ఫోబియా ఉంటుంది. తర్వాత కొంతమంది అయితే కొన్ని హ్యాబిట్స్ కు కంటిన్యూ చేస్తుంటారు. అంటే లిప్ బైటింగ్ కానీ స్మోకింగ్ కానీ ఇటువంటివి కూడా ఈ ఎన్ఎల్పిలో తీసివేసేదానికి అవకాశం ఉంది. నేను ఈ బుక్స్ చదివిన తర్వాత సరే ఇటువంటి ట్రైనింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఆలోచించాను. 3 లెవెల్లో ఉంది. అంటే ప్రాక్టీషనర్ లెవెల్, మాస్టర్ ప్రాక్టీషనర్, దెన్ ట్రైనర్ లెవెల్. ఓకే, నేను ముంబైలో విలియం హటన్ దగ్గర ఈ ట్రైనర్ కోర్స్ చేశానండి 2000 సంవత్సరంలో. అప్పుడు నేను ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ చేశాను. 1995లో స్కూల్ స్టార్ట్ చేశాను. 2000లో మరి నేను ఎన్ఎల్పి సర్టిఫైడ్ ట్రైనర్ అయ్యాను. ఓకే, దట్ ఈస్ రియలీ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే దాని ఎన్ఎల్పి గురించి చెప్పాలంటే స్టార్టింగ్లో 1970sలో రిచర్డ్ బ్యాండ్లర్ అని ఒక కంప్యూటర్ సైన్స్ జీనియస్, తర్వాత జాన్ గ్రిండర్ అని ఒక లింగ్విస్ట్, వీళ్ళిద్దరూ వీళ్ళ టాలెంట్స్ ను కొంచెము పూల్ చేసి సక్సెస్ఫుల్ పీపుల్ను వాళ్ళు స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు ఈ సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ ఇంటరాక్షన్ విత్ ద క్లయింట్స్ అంటే వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు క్లయింట్స్తో మాట్లాడుతున్నప్పుడు కన్సిస్టెంట్గా ప్రతిసారి కూడా ఒక అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. వాళ్ళు ఎవరితో మాట్లాడినా, ఎటువంటి ఇంటరాక్షన్ అయినా, ఎటువంటి కౌన్సిలింగ్ అయినా వాళ్ళు పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంత అమేజింగ్ రిజల్ట్స్ ఎలా వస్తున్నాయని చెప్పేసి వీళ్ళిద్దరూ మరి ఫ్రిడ్జ్ పెరల్స్, జర్మన్ సైకాలజిస్ట్, వర్జీనియా సటిర్, ఫ్యామిలీ కౌన్సిలర్, మొత్తం ఫారినర్స్ ఉన్నారు సార్ మొత్తం. మిల్టన్ ఎరిక్సన్ అని ఇంకొక ఆయన, వీళ్ళను వాళ్ళు బాగా స్టడీ చేశారు. స్టడీ చేసిన తర్వాత ఈ ఎసెన్స్ అంతా వాళ్ళు ఒక క్రోడీకరించినారు. దానికి ఇంకొక వ్యక్తి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని పేరు పెట్టారు. ఓకే, మల్టిపుల్ పీపుల్ నుంచి గెయిన్ అయిన నాలెడ్జ్ ఇది మొత్తము. అంటే ఇట్ ఈస్ ఏ స్టడీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్. యాక్చువల్ చెప్పాలంటే నాకు బుక్ రీడింగ్ బాగా అలవాటు ఉంది. ఈవెన్ 1960sలో సైకో సబనెటిక్స్ అనే ఒక బుక్ ఉంది. మ్యాక్స్వెల్ మాల్స్, ప్లాస్టిక్ సర్జన్, ఆయన రాసినాడు. ఆ బుక్ చదువుతున్నా కూడా ఇది న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ సంబంధించిన బుక్ అనిపిస్తుంది. ఓకే, అంటే ఆల్రెడీ మన హ్యూమన్ ద వే వి వర్క్, ద వే వి థింక్, ద వే వి ప్రాసెస్ ఎనీథింగ్, దాన్ని బేస్ చేసుకుని ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనేది ఉంది. ఇది రియల్గా చాలా అద్భుతమైన టెక్నిక్ అంటే చాలా నాట్ రైట్ వర్డ్ అనిపిస్తుంది నాకు. ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అండి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని. దాంట్లో నేను సర్టిఫైడ్ ఎన్ఎల్పి ట్రైనర్గా 2000లో చేశాను. అప్పట్లో నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి ఎక్కువ మంది సర్టిఫైడ్ ఎన్ఎల్పి ట్రైనర్స్గా లేరు. ఒక ఆయన ఒంగోలులో నల్లూరు రాఘవరావు అని, నేను ఇక్కడ నుంచి రిప్రజెంటేషన్ అనుకుంటాను, సరిగా నాకు గుర్తులేదు. అప్పుడు మేము ఎన్ఎల్పి ట్రైనర్గా నేను సర్టిఫై కాబడినాను. అంటే మీరు స్కూల్ పెట్టడానికి మెయిన్ కారణం ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ మోటివేషనల్ దానికి సంబంధించిన ఏదో ఉందా, లేకపోతే మెయిన్ అజెండా ఏదన్నా పర్పస్ ఉందా స్కూల్ పెట్టడం గల కారణం? అది అంత ఏం లేదండి. నేను మామూలుగా ఈ గ్రూప్ 2 రాశాను, నాకు ఉద్యోగం రాలేదు. తర్వాత అంతకుముందే కరెక్ట్ ఇంకా రిజల్ట్స్ రాకముందే నాకు ఏదైనా సరే ఒక కాంట్రిబ్యూషన్ లాగా ఉండాలి లైఫ్లో, ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి స్కూల్ పెడితే బాగుంటుంది అనిపించింది. యాక్చువల్గా నేను చిన్నపిల్లల స్కూల్ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఏదైనా పెద్దవాళ్ళకి ఏమైనా క్లాసెస్ చెప్పాలని, వర్క్షాప్స్ నిర్వహించాలనే కోరిక నాకు ఎక్కువగా ఉండేది. అయితే స్కూల్ కూడా ఒక వండర్ఫుల్ వే అవుట్ అనుకున్నాను.
ఆ స్కూల్ మిగతా స్కూల్ కంటే కొద్దిగా డిఫరెంట్గా, అంటే ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ పిల్లల్లో ఉండాలని వాటిని బాగా ఆలోచించి మరి గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ స్కూల్ అని చెప్పేసి 1995లో స్టార్ట్ చేసినాను సార్. అంటే ఇప్పుడు మామూలుగా మీ ఎన్ఎల్పి ప్రోగ్రాము ఈ ఆల్రెడీ ఎడ్యుకేషనల్ కరికులంలో ఇంక్లూడ్ చేసి పెట్టారా? ఒకవేళ చేసి పెడితే ఏ విధంగా పిల్లలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పెట్టారు? అండ్ ఏమన్నా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి దీని వెనకాల? అంటే ఎన్ఎల్పి కంప్లీట్ ఫిలాసఫీ అంతా స్కూల్లో పెట్టినట్లు కాదు, బట్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్. ఓకే, అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో అది కూడా ఒక అంతర్భాగమే అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ టెక్నిక్స్ కొన్ని మేము టీచర్స్కు ఎవ్రీ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్లో వర్క్షాప్ కండక్ట్ చేస్తుంటాము. అంటే ఈ ఎన్ఎల్పిలో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని కాన్సెప్ట్స్. అంటే ఐ యాక్సింగ్ క్యూస్ అని, అంటే ఎదుటి వ్యక్తి వాళ్ళు ఐ మూమెంట్స్ బట్టి వాళ్ళు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, ఫ్యాబ్రికేట్ చేస్తున్నారా ఒక విషయాన్ని ఈజీగానే తెలుసుకునే ఒక అద్భుతమైనటువంటి ఇదండి అది. అంటే ఐ యాక్సెసింగ్ క్యూస్ అంటారు. అదే లైక్ ఫేస్ రీడింగ్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఫేస్ రీడింగ్ ఈజ్ డిఫరెంట్. ఒక విధంగా చెప్పంటే అలా కూడా చెప్పొచ్చు అనుకోండి, కానీ ఐ మూమెంట్, ఐ బాల్ మూమెంట్ బట్టి ఐ లోపల ఉన్నటువంటి అవి పైకి వెళ్తున్నాయా, కిందికి వెళ్తున్నాయా, సైడ్కి వెళ్తున్నాయా, ఈ మూమెంట్ని బట్టి మనము ఈజీగా ఈ స్టూడెంట్ అబద్ధం చెప్తున్నాడు, ఈ స్టూడెంట్ నిజమే చెప్తున్నాడని చెప్పేదానికి అవకాశం ఉంది. ఇటువంటి కాన్సెప్ట్ చాలా ఉన్నాయి. ఇటువంటివి ఇంకోటి వచ్చేసి యాంకరింగ్ టెక్నిక్ ఉంది. యాంకరింగ్ టెక్నిక్ అంటే అండి, మనము ఎప్పుడైనా అనుకోకుండా బయటికి వెళ్ళినప్పుడు మనకు ఒక దేశభక్తి పాట విన్నామనుకోండి, మన తెలుగులో పాడబోయి భారతీయుడు అనే ఒక పాట, వెంటనే మీ మనసు ఆ దేశభక్తి భావాలతో ఒక ఉప్పొంగిపోతుంది. లేదు మీకు ఇష్టమైన పాట విన్న వెంటనే దాంతో కనెక్ట్ అయినటువంటి కొన్ని ఆ ఫీలింగ్స్ అనేది న్యాచురల్ గా ట్రిగ్గర్ అవుతాయి. దీన్ని ఏమంటారంటే యాంకరింగ్ టెక్నిక్ అంటారు. అంటే ఆ పాట ఆ ఫీలింగ్స్ కు లింక్ అయి ఉంటుంది. ఆ పాట విన్న వెంటనే అవన్నీ మనకు గుర్తుకు వస్తుంటాయి. కాబట్టి ఇట్లా యాంకరింగ్ టెక్నిక్ అని, తర్వాత మోటివేషనల్ స్ట్రాటజీస్ ఉంటాయి. స్టూడెంట్స్కు మూవింగ్ టువర్డ్, మూవింగ్ అవే. మూవింగ్ టువర్డ్ అంటే మనం ఏదైనా సాధించాలి, నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, లేదంటే మెడికల్ సీట్ కొట్టాలి, లేదంటే ఎంటర్ప్రెన్యూర్ కావాలి అంటే ఒక మూవింగ్ టువర్డ్ అనమాట. ఇది ఈ విధంగా ఉన్న స్ట్రాటజీ ఎలా ఉంటాయి, స్టూడెంట్ ఆలోచన విధానము. కొన్ని మూవింగ్ అవే అంటారు. మూవింగ్ అవే అంటే నాకు పేదరికం వద్దు, ఈ దరిద్రంలో నేను బ్రతకలేను, నాకు ఇటువంటి లైఫ్ అవసరం లేదు అంటే ఇది అవసరం లేదని మనము పాజిటివ్ వైపు వెళ్తాం. దిస్ ఈజ్ కాల్డ్ మూవింగ్ అవే. అట్లా మోటివేషనల్ డైరెక్షన్ అనేది కూడా ఈ ఎన్ఎల్పిలో చాలా అద్భుతంగా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయండి. అవి రియల్గా టీచర్స్కి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి టీచర్స్కి అయితే మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. అంత మాత్రం కాకుండా నేను చాలా బుక్స్ చదువుతుంటాను. ఆ బుక్స్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ వాటిని కూడా టీచర్స్ బాగా మరి తెలియజేసి, మరి స్టూడెంట్స్ ఎట్లా ఇంటరాక్ట్ కావాలి, పేరెంట్స్ ఎలా ఇంటరాక్ట్ కావాలి, బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇవ్వాలని అవన్నీ ఆలోచించుకొని మరి స్కూల్ మేము నడుపుతున్నామండి. 1995 నుంచి స్కూల్ స్టార్ట్ చేస్తారంటే చిన్న విషయం కాదు సార్. సో పిల్లలు కూడా చాలా మంది సక్సెస్ స్టోరీస్ కూడా ఉంటాయి. వెల్ సెటిల్డ్ పీపుల్ కూడా ఉంటారు మీ సర్కిల్లో. సో ఇప్పుడు మీ సర్కిల్లో అంటే మీ స్కూల్ నుంచి ఒక సక్సెస్ స్టోరీ మీకు బాగా గుర్తుండేది, వీళ్ళది అమేజింగ్ అనిపించినది ఎవరిదన్నా ఉంటే షేర్ చేసుకోగలుగుతారా? అబ్సల్యూట్లీ చాలా ఉన్నాయి సార్, బట్ కొన్ని చెప్తాను. ఇప్పుడు కూడా మా స్కూల్ వెనకల్నే బీసన్న అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. బీసన్న అంటే అప్పుడు స్టూడెంట్, ఇప్పుడు స్టూడెంట్ కాదనుకోండి. ఇక మా దగ్గరే ఫస్ట్ నుంచి కూడా 10th క్లాస్ అయిపోయింది. ఇంటర్మీడియట్ తర్వాత మెడిసిన్ వచ్చేసి కడపలో చేశాడు. తర్వాత ఎస్వి యూనివర్సిటీలో ఎంఎస్ సర్జరీ చేశాడు. అక్కడ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు అబ్బాయి. మా దగ్గర స్టార్టింగ్లో అబ్బాయి ఒక యావరేజ్ స్టూడెంట్, కానీ ఆ పిల్లవాడిని కొద్దిగా రైట్ వేలో మోటివేట్ చేయడము, ఆ అబ్బాయి చదువుకునే విధంగా కొంచెం ప్రోత్సహించడము, ఆ విధంగా చేసినందువల్ల ఆ అబ్బాయి రియల్ పడి చాలా టాప్గా ఎంఎస్ సర్జరీలో యూనివర్సిటీ, తిరుపతి యూనివర్సిటీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాయండి. తర్వాత ఆ అబ్బాయి సర్జికల్ అంకాలజీ చేరినాడు. సర్జికల్ అంకాలజీ దాని సీటుకు ఆల్ ఇండియాలో 32nd ర్యాంక్ వచ్చింది. ఆల్ ఇండియా వైడ్గా ఆ అబ్బాయికి 32nd ర్యాంక్ వచ్చిందండి. రియలీ అంటే వాళ్ళు ఎవరంటే యావరేజ్, అంటే మామూలు మధ్యతరగతి కుటుంబీకులు, పాలమ్ముకొని బ్రతుకుతుంటారు.
వాళ్ళ నాన్న ఒంటెద్దు బండి అట్లా వేస్తున్నాడు. కానీ అటువంటి పిల్లలకు మరి మేము చేయగలిగిందంటే రైట్ వేలో మోటివేట్ చేయడము, రైట్ డైరెక్షన్ చూపడము, వాళ్ళు ఏదైనా సాధించాలి అన్నటువంటి ఒక పట్టుదలను వాళ్ళలో క్రియేట్ చేయడము, ఈ విధంగా చేస్తుంటాం. అందుకే ఆ అబ్బాయి వచ్చేసేసి మరి 32nd ఆల్ ఇండియా ర్యాంక్ రావడము. ఇప్పుడు మన కర్నూలులోనే సర్జికల్ అంకాలజిస్ట్గా పనిచేస్తున్నారు కూడా. ఓకే. ఇంకొకరు శిల్ప అనే ఒక అమ్మాయి కర్నూలు సిటీ ఫస్ట్ వచ్చిందండి. 573 మార్క్స్ వచ్చాయి. ఆ అమ్మాయి ఇప్పుడు ఐఆర్ఎస్గా పనిచేస్తుంది, అంటే సివిల్ సర్వీసెస్లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్. ఓకే. సో అమ్మాయి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా ఇప్పుడు పనిచేస్తూ ఉంది. వాళ్ళ మదర్ వచ్చేసేసి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సైన్స్ టీచర్, ఫాదరు మామూలుగా వర్క్ చేస్తుంటారండి. ఇది రెండో స్టోరీ చెప్తాను. వాళ్ళు కూడా మధ్యతరగతి వాళ్ళే. ఆ అమ్మాయి అంటే నేను జనరల్గా స్టూడెంట్స్ చదివేటప్పుడు ఫోకస్డ్ రీడింగ్ ఉండాలి. ఆ ఫోకస్డ్ రీడింగ్ వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా అవుట్ సైడ్ వరల్డ్తో డిస్కనెక్ట్ కావాలి, ఏ విధంగా ఫోకస్ చేయాలి, ఆ ఫోకస్ చేసి అంటే చిన్న చిన్న డీవియేషన్స్ లేకుండా కంప్లీట్గా ఫోకస్ చేసి చదివినట్లయితే ఆ రిమెంబరింగ్, ఆ రిటెన్షన్, ఆ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది. ఆ విధంగా చెప్పేవాళ్ళము. ఆ అమ్మాయి ఆ విధంగా చెప్పినప్పుడు అసలు స్టూడెంట్స్ అందరూ ఏదైనా కొంచెం బ్రేక్ టైం ఇచ్చినా కూడా అమ్మాయి లేచే వ్యక్తి కాదు. ఆ విధంగా అద్భుతంగా అమ్మాయి చదవడము, మన కర్నూలులోనే అనుకుంటాను మెడికల్ కాలేజీలో కూడా సీటు కొట్టడము, ఆ తర్వాత సివిల్ సర్వీస్లో ఐఆర్ఎస్ కొట్టి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఉంది. ఇది రెండో కేసు అండి. ఇంకొక కేసు చెప్తాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా అంటే వీళ్ళందరూ యావరేజ్ స్టూడెంట్స్గా ఉండి ఎక్స్ట్రాడినరీగా వాళ్ళు దిస్ ఈజ్ రియలీ వండర్ఫుల్. ఇంకొక స్టూడెంట్ మహేంద్ర అనే స్టూడెంట్, వాళ్ళు కూడా చాలా మధ్యతరగతి కుటుంబీకులు. వాళ్ళ నాన్న ఏదో చిన్న అప్పుడప్పుడు ఏదో రియల్ ఎస్టేట్ అని ఏదో బిజినెస్ చేస్తుంటారు, కానీ అంత పెద్ద ఇన్కమ్ అనేది ఉండదు. వెరీ ఆర్డినరీ ఫ్యామిలీ. కానీ ఆ స్టూడెంట్కు బాగా మోటివేట్ చేయడం వల్ల కొంచెము నేను మోటివేట్ చేయడం అంటే గొప్ప వాళ్ళు గొప్పగా ఏం సాధించినారు, ఎలా సాధించినారు, ఆ విధంగా ఎవరైనా సాధించగలరు అన్నటువంటి ఎసెన్స్తో వాళ్ళకు కొంచెం మోటివేట్ చేస్తుంటాను. అతను వచ్చేసి ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నారు. మన పేపరు ఈనాడు పేపర్లో ఎడిటోరియల్ పక్కన ఆర్టికల్స్ రాస్తూ ఉంటాడు. చాలాసార్లు ఆయన ఆర్టికల్స్ కూడా వస్తుంటాయి. ఓకే. అంటే స్టూడెంట్స్ ఎలా ఉన్నా కూడా వాళ్ళను మోటివేట్ చేసి డెవలప్ చేయవచ్చు అనే కాన్సెప్ట్ నేను నమ్ముతున్నాను. అటువంటివి చాలా చదివాను, చాలా విన్నాను, మీరు కూడా వినింటారు. అయితే ప్రాక్టికల్గా అట్లా డెవలప్ చేసినప్పుడు ఆ విధంగా మనకు కూడా చాలా ఒక సాటిస్ఫాక్షను, మనం ఈ స్టూడెంట్స్ ఈ విధంగా డెవలప్ అయినారని. స్కూల్ పెట్టిన స్టార్టింగ్లోనే ఫస్ట్ బ్యాచ్లోనే 557 మార్క్స్ తీసుకొచ్చి కర్నూలు సిటీ ఫస్ట్ వచ్చామండి. మీరాబాయ్ అమ్మాయి అమెరికాలో ఉంది. ఇట్లా చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. మా స్టూడెంట్స్ చాలా హై లెవెల్లో, హై ఇన్కమ్లో చాలా మంది ఎస్టాబ్లిష్ అయినారని చెప్పేసి నేను హ్యాపీగా చెప్పగలను. అంటే వీళ్ళు యావరేజ్ స్టూడెంట్ గా ఉండి ఎక్స్ట్రాడినరీగా కన్వర్ట్ అయిన వాళ్ళేనా? అంటే అబ్సల్యూట్లీ. చదువు ఇంట్రెస్ట్ లేక ఉన్న అట్లా కాదు, చదువు ఇంట్రెస్ట్ లేదని కాదు. వాళ్ళు మనము స్కూల్లో చేరినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకున్నప్పుడు వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా అయితే లేరు. అంటే పర్ఫార్మెన్స్ వైజ్గా మామూలు యావరేజ్ మార్క్స్తోనే ఓకే రీజనబుల్గా ఉన్న స్టూడెంట్స్ అన్నమాట. బట్ మన దగ్గర స్కూల్లోకి వచ్చిన తర్వాత అంటే నువ్వు కూడా డెవలప్ కాగలవు, వాళ్ళు సాధించగలేదు నువ్వెందుకు సాధించలేవు, నీ దగ్గర కూడా అటువంటి రిసోర్సెస్ ఉన్నాయి, అటువంటి టాలెంట్ ఉంటుంది, కాబట్టి నువ్వు కూడా అనుకుంటే సాధించగలవు అటువంటి కాన్సెప్ట్ను పిల్లవాళ్ళకు ఇంజెక్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా నేను చెప్తుంటాను, నాదెల్ల సత్యనారాయణ, మరి సుందర్ పిచ్చై, వీళ్ళందరూ మనము ఊహించలేనంత అద్భుతంగా డెవలప్ అయ్యారు. మరి 500 కోట్లు 525 crores ఒకసారి, అంటే ఎవ్రీడే మోర్ దాన్ 1 crore. మన ఇండియన్స్ మనం గర్వపడేటట్లుగా మన స్టూడెంట్స్ ఎందుకు ఉండకూడదు అన్నటువంటి ఆలోచన, అదే దృష్టిలో పెట్టుకొని పిల్లలు కొద్దిగా మోటివేట్ చేస్తాం. దాన్ని రైట్ వేలో తీసుకున్న స్టూడెంట్స్ కొద్దిమంది ఉంటారు, వాళ్ళు వెంటనే దానికి మోటివేట్ అయ్యి కొద్దిగా వర్కౌట్ చేస్తారు. వాళ్ళు దే కెన్ బిల్డ్ దేర్ ఫ్యూచర్ ఇన్ ఎ వెరీ గుడ్ వే. సార్, అంటే ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ కానీ తర్వాత ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవి పిల్లలకి ఎంత ఇంపార్టెంట్, అండ్ వీటిని మీరు ఇంక్లూడ్ చేసే విధంగా పిల్లల దాంట్లో మైండ్ సెట్లో ఇంక్లూడ్ చేసే విధంగా ఏ టైప్ ఆఫ్ సిస్టమేటిక్ ప్రొసీజర్లు తీసుకుంటారు? ఇప్పుడు చూడండి, ఎడ్యుకేషన్ అంటే నాకు తెలిసినంత వరకు మన కర్నూలులో సబ్జెక్టుల మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. నేనేమంటా అంటే
వన్ డైమెన్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు. వన్ డైమెన్షన్ ఆఫ్ ద చైల్డ్ అంటే సబ్జెక్ట్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, కొద్ది వరకు స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్. ఇదే కంప్లీట్ డెవలప్మెంట్ అనే విధంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మరి మేమైతే ఏం చేస్తామంటే అదర్ డైమెన్షన్ ఆఫ్ ద చైల్డ్ అంటే హౌ టు బిల్డ్ స్టూడెంట్స్ ఇంటిగ్రిటీ, ఓకే, హౌ టు బిల్డ్ స్టూడెంట్స్ క్యారెక్టర్. ఏదైనా సాధించాలన్న తపన పిల్లవాళ్ళు ఎలా కలుగజేయాలి అంటే స్టూడెంట్స్ కు ఒక సబ్జెక్టే కాకుండా తను అనుకుంటే ఏదైనా సాధించగలడు, దానికి పిల్లవాళ్ళలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, ఆ ఇంటిగ్రిటీ ఉండాలి, ఆ క్యారెక్టర్ బిల్డింగ్ ఉండాలి అన్న ఆలోచించి లీడర్షిప్ మ్యాగ్నెట్ అని ఆ లీడర్షిప్ స్కిల్స్ మేము పిల్లలు డెవలప్ చేస్తున్నామండి. దానివల్ల పిల్లలు అంటే ఓవరాల్ డెవలప్మెంట్ అని నేను అదే చెప్తాను. ఎందుకంటే ఈ లీడర్షిప్ స్కిల్స్ అనేటివి పిల్లలకు చాలా అవసరం. నేను చాలా మీటింగ్లో చెప్తుంటాను. ఆయన లారెన్స్ సమ్మర్ అని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్, ఐ థింక్ 2001లో చెప్పినటువంటి మాటనేమో, ఇన్ దిస్ న్యూ సెంచరీ నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ ఫ్యూచర్ లీడర్స్. ఇన్ దిస్ న్యూ సెంచరీ నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ ఫ్యూచర్ లీడర్స్. అంటే ఫ్యూచర్ లీడర్స్ ను తయారు చేసే దానికంటే ముఖ్యమైనటువంటి ఇంకొక పార్ట్ అనేది ఏది లేదు. అంటే ఇంకొక విద్యా విధానం లేదు. అంటే ఫ్యూచర్ లీడర్ ను జనరేట్ చేయాలి, తయారు చేయాలని. అందుకే లీడర్షిప్ మ్యాగ్నెట్ అని మా స్కూల్లో పెట్టుకొని ఆ లీడర్షిప్ స్కిల్స్ మేము పిల్లల్లో పెంపొందిస్తున్నాము. మరి ముఖ్యంగా చెప్పాలంటే లీడర్షిప్ స్కిల్స్ ఎలా డెవలప్ చేస్తున్నారని మీరు అడగొచ్చు. యాక్చువల్లీ అదే అడగాలనుకుంటాను. అంటే లైక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కిందకి వస్తుంది మొత్తం లీడర్షిప్ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్, అండ్ మరీ ముఖ్యంగా వచ్చేసి అంటే అకాడమిక్ కెరియర్ దానికి సంబంధించిన బ్యాలెన్స్ చేస్తూ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారని అడగాలనుకుంటున్నా, మీరు అదే పాయింట్కి వచ్చారు. సార్ సి స్టూడెంట్స్ లో ఒక డిసిప్లిన్ కలుగజేసామంటే, ఆ డిసిప్లిన్ అంటే అది చాలా మనం అనుకుంటాం డిసిప్లిన్ అంటే ఏదో టీచర్ చాలా స్ట్రిక్ట్ గా మందలించడము, పిల్లవాడు భయపడుతూ కనపడినటువంటి ఆ ఇమేజెస్ కనపడతాయి మనం. అవును, పనిష్మెంట్ టైప్ లో. కానీ అది డిసిప్లిన్ చాలా డిఫరెంట్ అండి. నేను ఒక పుస్తకం చదువుతున్నాను. ఆ పుస్తకంలో దాదాపు 800 అరౌండ్ మిలినీర్స్, వాళ్ళు మిలినీర్స్ అయ్యేదానికి వాళ్ళకు ఉపయోగపడిన ఫ్యాక్టర్స్ ఏంటని చూసినప్పుడు వాళ్ళు 30 ఫ్యాక్టర్స్ తీసుకొచ్చారు. ఆ 30 ఫ్యాక్టర్స్ను ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి అని వాళ్ళు ఆ విధంగా తయారు చేసిన తర్వాత నేను ఒక 5 పాయింట్స్ చెప్తాను. అంటే ఆ ఫ్యాక్టర్స్ ఏంటని. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే మిలినీర్స్లో ఇంటిగ్రిటీ అనేది నంబర్ 1 ఫ్యాక్టర్. ఇంటిగ్రిటీ తర్వాత సెల్ఫ్ డిసిప్లిన్. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న వ్యక్తికి నేను ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అంటే నాకు నేనే హౌ కెన్ ఐ కంట్రోల్ మై సెల్ఫ్. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా మంది విద్యార్థులు ఉండదు. తర్వాత సోషల్ స్కిల్స్, ఓకే, తర్వాత సపోర్టింగ్ స్పౌస్, అండ్ 5th వచ్చేసేసి హార్డ్ వర్క్ అని ఇచ్చారు. అంటే నంబర్ 1 వచ్చేసి ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే ఇట్ ఈస్ మోర్ దాన్ ఆనెస్టీ. అంటే మీ డెఫినేషనే మీ ఇంటిగ్రిటీ. అది రియల్లీ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇంటిగ్రిటీ. ఆ ఇంటిగ్రిటీ ఉందంట. అదేవిధంగా సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, సోషల్ స్కిల్స్ ఉండాలి, తర్వాత ఈ యొక్క సపోర్టింగ్ స్పౌజ్, హార్డ్ వర్క్ అని చెప్పి 5 ఫ్యాక్టర్స్ చెప్తుంటారు. కాబట్టి ఈ డిసిప్లిన్ స్టూడెంట్స్లో ఉండాలి. మేము లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయాలని కొన్ని ప్రోగ్రామ్ తయారు చేశాం. ఒకటి సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని. సార్ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఒక సోషల్ ప్రాబ్లం, ఒక సామాజిక సమస్యను టేకప్ చేసి దాని మీద మరి ఇన్ఫర్మేషన్ బాగా గ్యాదర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్తో బాగా షేర్ చేసుకొని వాళ్ళకు కూడా అవగాహన వచ్చేలాగా చేస్తాం. తర్వాత స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు గ్రూపులుగా వాళ్ళే ఎవరెవరు ఉండాలి, ఎవరు ఫస్ట్ మాట్లాడాలి, ఎవరు సెకండ్ మాట్లాడాలి అంటే పిల్లలు ఒక ఆర్గనైజింగ్ ఎబిలిటీ ఇంప్రూవ్ అయ్యేలాగా ఆ విధంగా పిల్లలు అందరు గ్రూప్స్ గా తయారైపోతారు. తర్వాత మేము వాళ్ళను నియర్ బై స్ట్రీట్ కానీ లేదంటే నియర్ బై ఒక విలేజ్ కానీ తీసుకెళ్తాం. అక్కడ ఈ సోషల్ ప్రాబ్లం గురించి అక్కడ పేరెంట్స్తో పిల్లలు ఇంటరాక్ట్ అవుతారు. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత యూజువల్గా పేరెంట్స్ని ఇన్వైట్ చేయడము, ఇంట్రడ్యూస్ చేసుకోవడము, ఇంకొక స్టూడెంట్ ఆ ప్రాబ్లం సోషల్ ప్రాబ్లం ఏదో చెప్పడము, ఇంకొక స్టూడెంట్ దాని గురించి ఇంకా కొంచెం డీప్గా మాట్లాడము, లాస్ట్ స్టూడెంట్ కొంచెం కంక్లూడింగ్ రిమార్క్స్ చెప్పడము. ఈ విధంగా పిల్లలు మరి దాదాపుగా ఒక్కొక్క గ్రూపు ఒక 15 హౌసెస్ కన్నా వెళ్తారు. అంటే ఇక్కడ వాళ్ళకు కమ్యూనికేట్ స్కిల్స్ రావాలని.
ఫర్ ఎగ్జాంపుల్ మేము జంక్ ఫుడ్ మీద చేసాము. అంటే జంక్ ఫుడ్ అని తినడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ ఏ విధంగా దెబ్బతింటుంది, కొన్నిసార్లు మరి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాము. రకరకాల జంక్ ఫుడ్ అనేది ఎలా ఉంటుంది. తర్వాత ప్లాస్టిక్ వినియోగము, అవన్నీ సోషల్ ప్రాబ్లమ్స్ ఇవి. ఇటువంటి ప్రాబ్లమ్ ను పిల్లలకి ఎడ్యుకేట్ చేసి మరి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ పేరెంట్స్తో మాట్లాడించి మరి వాళ్ళు వస్తారు మా స్కూల్కు పిల్లలు, అక్కడ వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకున్న తర్వాత అగైన్ దే రైట్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ దే హ్యావ్ డన్. ఓకే, అది దాంట్లో మేము బాగా రాసిన స్టూడెంట్స్తో అసెంబ్లీలో మళ్ళీ మాట్లాడిస్తాం. అంటే ఇది లీడర్షిప్ స్కిల్స్ ప్రమోట్ చేసేదానికి ఈ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని పెట్టామండి. ఇది ఒక ప్రోగ్రామ్ సార్. బాగుంది సార్, ఇది ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ. ఇంకొక ప్రోగ్రామ్ సార్, అదేంటంటే స్టూడెంట్ ఎడ్యుకేషనల్ ఫ్లైట్ అని. ఇక్కడ ఏం చేస్తామంటే సార్, ఇక్కడ స్కూల్లో మరి వాళ్ళ పుస్తకాలలో ఉన్నటువంటి ఏదైనా ఒక టాపిక్ ను అది బయట ఫీల్డ్ స్టడీ చేసే అవకాశం ఉందా అని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ గురించి ఉందనుకోండి, అటువంటిప్పుడు మేమేం చేస్తాం అంటే పిల్లలను ఆ బ్యాంకింగ్ గురించి కంప్లీట్ గా క్లాస్ లో చెప్పి తర్వాత ఏదో ఒక బ్యాంక్కి వెళ్తాం. అంటే అక్కడ బ్యాంక్కి వెళ్ళి మేనేజర్ పర్మిషన్ తీసుకొని మా స్టూడెంట్స్ అందరూ ఆ బ్యాంక్ తీసుకెళ్తాం. అప్పుడు మేనేజర్ గారు మరి బ్యాంక్ అంటే ఏంటి, కస్టమర్స్ కు ఎటువంటి సర్వీస్ ప్రజలకు చేస్తున్నారు, తర్వాత అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, డ్రాఫ్ట్ అంటే ఏంటి, మరి పిల్లలకు బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం ఎలా వర్క్ చేస్తుంది, ఇన్ అండ్ అవుట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అబ్సల్యూట్ గా చెప్పడం అంటే పిల్లలు క్లాస్ లో వినేదే కాకుండా రియల్ టైం ఎక్స్పీరియన్స్. అక్కడ పోయినప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు ఒక దట్ ఈస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒక ఇండస్ట్రీ ఉంది, మేము అల్యూమినియం ఫ్యాక్టరీ తీసుకెళ్లాము. అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ ఫీల్డ్ తీసుకెళ్లాము. ఒకసారి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాము. అంటే పోలీస్ స్టేషన్ వీటి గురించి మనకు లెసన్స్ ఉంటాయి కదా, సోషల్ స్టడీస్ ఉంటాయి కదా. అప్పుడు పోయినప్పుడు సిఐ గారు అసలు స్టేషన్ ఏ విధంగా ప్రజలకు మరి సేవలు అందిస్తున్నారు, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే మరి పోలీస్ వాళ్ళు ఏ విధంగా వాళ్ళను ఆదుకుంటున్నారు, అంటే సపోర్ట్ వాళ్ళ సర్వీసెస్ అందిస్తున్నారు. ఇవన్నీ కూడా స్టూడెంట్స్ డైరెక్ట్ గా ఒక సిఐ గారు చెప్తుంటే అది రియల్ గా ఒక అద్భుతమైన విషయం అండి. కాబట్టి మేము లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ అయ్యే విధంగా ఈ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్, స్టూడెంట్ ఎడ్యుకేషన్ ఫ్లైట్, ఇంకా స్కూల్ నైట్స్ అనే రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా మరి మేము మా పిల్లల్ని బాగా మోటివేట్ చేసి ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి. ఓన్లీ స్టడీసే కాదు, స్టడీస్తో పాటు పిల్లవాడి పర్సనాలిటీ డెవలప్మెంట్, వాళ్ళ ఇంటిగ్రిటీ, క్యారెక్టర్ బిల్డప్ కావాలి అనే ఉద్దేశంతో మేము ఇవన్నీ చేస్తున్నాము. రియల్గా పేరెంట్స్ కూడా మాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దిస్ ఈస్ వండర్ఫుల్ ఇదండి. మొత్తానికైతే పిల్లలకు పుస్తకాల వరకు పరిమితం చేయకుండా సోషల్ దాంట్లో మెయిన్ ఎక్కడెక్కడ సిచ్యువేషన్స్ ఉంటే దాంట్లో ఇంక్లూడ్ చేస్తూ వస్తున్నారు. అబ్సల్యూట్లీ సార్. ఎందుకంటే ఇప్పుడు చాలా మనం అంటుంటాము కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ స్ట్రెస్ జనరేటింగ్. కొంతమంది అంటుంటారు మా కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ ఇంతమంది సెలెక్ట్ అవుతున్నారు అంటే మిగతా వాళ్ళు కూడా సెలెక్ట్ ఎంతమంది 20% అవుతున్నారు, 30%, 40% అంటారు. 40% సెలెక్ట్ అవుతుంటే మిగతా 60% ఎవరు? స్క్రాప్ కిందకి వెళ్ళిపోతారు. అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఫ్రమ్ అదర్ స్కూల్స్, ఫ్రమ్ అదర్ స్టేట్స్, ఈ ఐఐటి కానీ, ఐఐఎం కానీ, ఈ మెడిసిన్లో కానీ. కాబట్టి అంటే స్ట్రెస్ జనరేటింగ్ సిస్టమ్ పిల్లలను కంప్లీట్గా సోషలైజేషన్ ప్రాసెస్ లేకుండా, సొసైటీతో కనెక్ట్ కాకుండా, ఈవెన్ తల్లిదండ్రులతో కూడా మాట్లాడేదానికి టైం లేనంత ఇదిగా పెట్టి స్టడీస్ మీద ఫోకస్ చేయడం అనేది అది నేను అనుకుంటా అది రాంగ్ అనుకుంటాను. కానీ పిల్లలకి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మంచి మార్క్స్ రావాలి, మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి. మరి అట్ ది సేమ్ టైం స్టూడెంట్స్లో ఈ యొక్క సాఫ్ట్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నట్లయితే స్టూడెంట్స్ ఏంటంటే ఈజీగా బ్యాలెన్స్ చేసుకోగలరు. ఏది ఇంపార్టెంట్ కాదని తెలుస్తుంది. సొసైటీలో ఒక భాగంగా ఉంటారు. అటువంటి ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు రియల్ అంటే దే ఆర్ ద రియల్ బిల్డర్స్ ఆఫ్ దిస్ నేషన్ అని నాకు అనిపిస్తుంది. ఓన్లీ స్టడీస్ అని కొన్ని మార్క్స్ తెచ్చిన తర్వాత పిల్లలు డ్రైగా ఫీల్ కావడము, ఎంటీగా ఫీల్ కావడము, డిప్రెషన్ లోన్ కావడము, ఇవి మనం చూస్తుంటాం, వింటుంటాం. కొన్ని యాక్చువల్ ఒక వీడియో అయితే చూసినప్పుడు అయితే నాకు బలబాధైంది సార్. పిల్లలు ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు. పిల్లలు గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని ఉన్న టీ షర్ట్. పేరెంట్స్ డ్రమ్స్ తెచ్చి అవి ఇవి అంటే వాళ్ళు ర్యాంక్ కొట్టినందుకు డాన్స్ చేస్తున్నారు హైలైట్ గా. వాళ్ళు చేయలేకపోతున్నారు పిల్లలు. చుట్టూ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఏమో ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని. వాళ్ళు ఇట్లా డాన్స్ చేయాలంటే మూమెంట్ కూడా చేయలేకపోతున్నారు. నాకు అది చూసే లోపల అరే నాయన ఏంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత దారుణంగా అయిందా అనిపించింది. నేను ఒకసారి వస్తున్నాను సార్, మా స్కూల్ వైపు వెళ్తున్నాను కారులో. అంటే నాకు చాలా
కొన్నిసార్లు కొన్ని విషయాలు చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాను నేను ఇటువంటి చూసినప్పుడు. ముందు మరి స్టూడెంట్స్తో ఒక బస్సు వెళ్తుంది, ఓకే, ఎగ్జామ్స్ రాసి వెళ్తున్నట్లున్నారు. పిల్లలు లోపల స్టూడెంట్స్ భయంకరంగా అరుస్తున్నారు. ఎక్కడ మన కేసీ కెనాల్ దాటిన తర్వాత టువర్డ్స్ సి క్యాంప్ సెంటర్ వైపు. ఆ లోపల నుంచి పేపర్లు కట్ చేసి అవి కొన్ని వందల చిన్న చిన్న పేపర్లన్నీ ఆ విండోస్ నుంచి బయటికి వేస్తున్నారు, గట్టిగా అరుస్తున్నారు, శబ్దాలు చేస్తున్నారు. నాకు అనిపిస్తుంది ఎవరు బాధ్యులు దీనికి. చూడండి ఇక్కడ ఒక ప్రిన్సిపల్, ఒకవేళ ఆ కాలేజ్ ప్రిన్సిపల్ చూసి మరి బస్ ఆపి పైకి వెళ్ళి మందలించినాడు అనుకోండి, స్టూడెంట్స్ వెంటనే స్టాప్ చేస్తారు. కానీ ప్రిన్సిపల్ దిగిపోయిన తర్వాత మళ్ళీ అలానే అల్లరి చేస్తారు. మరి ఇది ఇన్స్టిట్యూషన్స్ తప్పంటారా, లేదంటే పేరెంట్స్ అటువంటి మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోతున్నారు, పిల్లలను రైట్ వేలో ఎడ్యుకేట్ చేయించలేకపోతున్నారు, వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ తెలియజేయలేకపోతున్నారని మరి పేరెంట్స్ తప్పంటారా, సొసైటీ తప్ప అనుకుంటాను. అన్ని ఫ్యాక్టర్స్ అండి, టోటల్ అన్ని ఫ్యాక్టర్స్. ఏదో ఒక ఫ్యాక్టర్ కరెక్ట్గా ఉంటే సెట్ రైట్ అయ్యే విషయం అయితే కాదు. అది ఆ హోలిస్టిక్ అప్రోచ్ అనేది మన సొసైటీలో ఉండాలి. ఆ గవర్నమెంట్ అటువంటి కేర్ తీసుకోవాలి, ఇన్స్టిట్యూషన్స్, పేరెంట్స్ అందరు తీసుకున్నప్పుడు పిల్లల డెవలప్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో ఎక్కువ చూసినట్లయితే పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్ గురించి మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. సో మీ ఎడ్యుకేషనల్ కేటగిరీలో, ఐ మీన్ మీ స్కూల్లో పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అండ్ టీచర్స్ తో కనెక్టివిటీ కానీ ఒక మల్టిపుల్ సెక్టార్ టైప్ లో అవుతుంది. ఒక సైడ్ స్టూడెంట్ తో ఇంటరాక్ట్ కావాలి, ఒక సైడ్ టీచర్ తో, ఒక సైడ్ పేరెంట్స్. ఈ ఇంటరాక్షన్ లో పేరెంట్స్ ని ఎక్కడ ఇన్వాల్వ్ చేస్తారు, ఎలా ఇన్వాల్వ్ చేసి మేనేజ్ చేస్తారు? సార్ నేను పేరెంట్స్ కూడా కొన్ని పేరెంట్స్ మీటింగ్ పెడుతుంటాను. అంటే మీ పిల్లలను ఒక లీడర్గా, అంటే రేపటి నాయకులుగా ఎలా తీర్చిదిద్దాలి, ఎందుకంటే తల్లిదండ్రుల సపోర్ట్ కావాలి, అసలు పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి. నేను ఇంతకుముందే చెప్పాను, నేను సర్టిఫైడ్ NLP ట్రైనర్ అని. టాప్ పబ్లికేషన్ బుక్స్ చదువుతూ ఉంటాను. అవి చదివినప్పుడు నాకు కూడా ఒక ఉద్వేగం, అంటే పేరెంట్స్ ఇవి షేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చాలాసార్లు కొన్ని దేశాలలో ప్రెగ్నెన్సీకి ముందు నుంచి డెలివరీ తర్వాత 3 ఏళ్ల వరకు కూడా మరి ఆ దేశంలో ఆ స్త్రీలను ఎట్లాంటి కేర్, ఆ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది. తర్వాత మనం అనుకుంటుంటాం ఈ డిసీజెస్ కొన్ని ఉంటాయి కదా, డయాబెటీస్ కానీ, స్ట్రోక్ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, ఇలాంటి ఆస్టియోపోరాసిస్, ఇటువంటి డిసీజెస్ కూడా ఆ నాంది పడేది. అంటే ఫస్ట్ సీడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఆ డిసీజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే తల్లి గర్భంలోనే అనేటువంటిది నేను చదివిన బుక్స్ కూడా చదవడము. తర్వాత వీటి గురించి పేరెంట్స్ కూడా తెలియజేస్తే బాగుంటుందని చెప్పేసి నేను పేరెంట్స్ మీటింగ్ కూడా పెడుతుంటాను. మా పేరెంట్స్ మీటింగ్లో దాదాపుగా నేను 2 hours 3 hours మాట్లాడినా కూడా నేను నిజంగా పేరెంట్స్కే థ్యాంక్ చెప్పాలి. వాళ్ళు ఓపికగా విని, ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలను ఎలా అర్థం చేసుకోవాలి, పిల్లలను ఎలా వాళ్ళకి సపోర్ట్ కలిగించాలి, ఇంటి దగ్గర కూడా చదువుకునే వాతావరణాన్ని ఎలా కలిగించాలి, పిల్లవాళ్ళ మనసు ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ తల్లిదండ్రులు తెలిస్తే మరి ఎడ్యుకేషన్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఆ తల్లిదండ్రుల సపోర్ట్ లేకుండా విద్యార్థులను డెవలప్ చేయడము అది ఒక విధంగా ఇంపాసిబుల్ అని చెప్తాను. తల్లిదండ్రులు యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి. కాబట్టి నేను ప్రతిసారి కూడా తల్లిదండ్రులకు అట్లీస్ట్ 3 monthsకి ఒకసారి, 4 monthsకి ఒకసారి, లేదంటే 2 months కూడా రెగ్యులర్గా, ఇప్పుడు 10th class పేరెంట్స్, ప్రీ ప్రైమరీ పేరెంట్స్ అని డివైడ్ చేసుకొని పేరెంట్స్తో మాట్లాడుతుంటామండి. ఆ విధంగా వాళ్ళ సపోర్ట్, సహకారంతో మరి స్టూడెంట్స్ డెవలప్ చేస్తుంటారు. లోకల్ కమ్యూనిటీని ఎంగేజ్మెంట్ ఎలా ఉంటుంది సార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీ స్కూల్తో? సార్ నేను, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఒకసారి మా ఎక్కడంటే నంద్యాల రోడ్డు అక్కడ ఉన్నటువంటి ఆ వీధులలో ఒక దొంగలు ఒక ఇంట్లో పడ్డారు. పేరు నాకు గుర్తులేదు. దొంగలు ఇంట్లో పడినప్పుడు అది న్యూస్ పేపర్కి వచ్చింది. అతను మిలిటరీ, అతను దొంగతనం చేసిన, అంటే వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు. మిలిటరీ అయిన వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు. ఓకే, మిలిటరీ అతని ఇంట్లో దొంగలు పడ్డారు. అక్కడ పక్కనే నా బిడ్డ కూడా పక్క ఇంట్లోనే ఉందన్నమాట. ఆ ఇంట్లో దొంగలు పడినారు. తర్వాత అతను పన్న దొంగలు దాదాపు 4-5 ఏమో, వాళ్ళందరితో ఈయన పోరాడి, అంటే మిలిటరీ అంటున్నాం కదా, మనిషి బాగా ధైర్యంగా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు ఆయన. మరి వాళ్ళందరినీ పారద్రోలున్నాడు, వాళ్ళని తరిమేసినాడు. రియల్ చెప్పాలంటే అది చాలా గొప్ప విషయం. అది పేపర్ కూడా వచ్చింది. అప్పుడు నేనేం చేశానంటే అతన్నే పిలుచుకొచ్చేసి ఎటువంటి సమయస్ఫూర్తి ప్రదర్శించినాడు, ఏ విధంగా వాళ్ళని ఎదుర్కొన్నాడు, ఏ విధంగా వాళ్ళను బయటికి గెంటేయగలిగినాడని మరి స్టూడెంట్స్ చెప్పిస్తే బాగుంటుంది కదా అనిపించింది. అప్పుడు నేను ఆయన దగ్గర వెళ్ళాను. సార్ ఇట్లా మా స్టూడెంట్స్ తో
మీ అనుభవాన్ని షేర్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఎటువంటి సమయస్ఫూర్తి ఉండాలి, ధైర్య సాహసాలు ఎట్లా ప్రదర్శించాలి అని మీరు కొద్దిగా మా స్టూడెంట్స్ షేర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పినప్పుడు ఆయన హ్యాపీగా రావడం జరిగింది. మా స్టూడెంట్స్కి అందరికి కూడా ఆయనతో క్లాస్ ఇప్పించాను. తర్వాత కంక్లూడింగ్ రిమార్క్స్ నేను చెప్పాను. అంటే ఒక సమయస్ఫూర్తి అనేది ఉంటే, కొంచెం ఇంటెలిజెంట్గా ప్లాన్ చేసినట్లయితే ఎటువంటి మరి ఇటువంటి ఛాలెంజెస్, ఇటువంటి ఇబ్బందులను కూడా మరి అధిగమించవచ్చని. తర్వాత మీకు నాకు అది గుర్తులేదండి ఎప్పుడు జరిగిందో, థాయిలాండ్లో ఆ గుహలలో వాటర్ ఎక్కువగా వర్షాలు పడినప్పుడు నీరు లోపల ప్రవహించింది కంప్లీట్ గా. వీళ్ళు కొంతమంది చిన్న పిల్లలు అంతా టీనేజ్ పిల్లలే. ఆ టీనేజ్ పిల్లలందరూ ఆల్రెడీ ఆ గుహలోకి పోయినారు ఆడుకుంటూ. ఒక ఫుట్బాల్ టీం అనమాట. ఆ లోపల పోయిన తర్వాత వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోయింది. దాదాపుగా నాకు ఎగ్జాక్ట్ గా డేస్ గుర్తులేండి, దాదాపుగా 20 రోజులు 22 రోజులు అట్లా జస్ట్ అన్ని రోజులు పిల్లలు ఆ లోపల గుహలోనే ట్రాప్ అయిపోయినారు. అయితే ఒక్కరికి కూడా ఏం కాకుండా అందరూ బయటకు వచ్చేసినారు. ఇది నాకు ఎంత ఆలోచించినా కూడా ఒక మైండ్ బ్లోయింగ్ లాగా ఉంది. అంటే అందరూ టీనేజ్ పిల్లలే, వాళ్ళతో పాటు ఒక యోగా మాస్టర్ ఉన్నారంట. వాళ్ళందరూ ఆ గుహలో ట్రాప్ అయిపోయినారు. వాటర్ భయంకరంగా లోపలికి వచ్చేసింది. మరి ఎక్కడో ఒక ప్లేస్ లో ఉండి మరి ఎలా ఉండగలిగినారు అంటే పానిక్ గురి కాలేదా? పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి ఎమోషనల్ అప్సెట్ అవుతుంటారు, భయపడి ఏడుస్తారు సార్, భయపడి ఏడుస్తారు, గందరగోళానికి గురవుతారు, వచ్చేస్తాయి పిల్లలు. అంతా 13 years 14 years అటువంటి పిల్లలు. ఒక యోగా మాస్టర్ మాత్రం ఏదో 24 26 years ఏదో ఉన్నాయి, అందరు అంతే. మరి అది ఏమైపోయిందంటే నేను అది ఆలోచించిన, అరే స్టూడెంట్స్ ను వాళ్ళ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసే విధంగా ఏదైనా ఒకటి మనం కూడా ఒక ఎగ్జాంపుల్ గా మన పిల్లలకు మరి ఏదైనా ఒక నిర్వహిస్తే ప్రోగ్రామ్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి నేను సింపుల్ గా, అంటే దాంతో కంపేర్ చేసేంత ఇది కాదండి, కానీ నేనేం చేసిన అంటే తల్లిదండ్రులకు ఎదురు చెప్పకుండా, అదేంటంటే ఫుడ్ విషయంలో కానీ, బట్టలు వేసుకునే విషయం అయితే కానీ, ఎంటర్టైన్మెంట్ 3 విషయాలు తీసుకున్నాను ఫుడ్ విషయంలో. ఎందుకంటే పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళకు ఇష్టమైనది వండకపోతే తల్లిదండ్రుల మీద అలగడము, స్కూల్కి పోనని చెప్పడం జరుగుతుంటాయి. తర్వాత ఇష్టమైన బట్టలు అంటే దుస్తుల విషయంలో, ఎంటర్టైన్మెంట్ విషయంలో, ఈ విషయాలు తల్లిదండ్రులు ఏం చెప్తే అదే వినాలి. పొరపాటున కూడా తల్లిదండ్రులు చెప్పిన దానికి ఎన్నో చెప్పకూడదు. అంటే పిల్లలు ఒక ట్యూనప్ కావాలి, తల్లిదండ్రులు ఏది చెప్పినా యాక్సెప్ట్ చేసే ఆ మెంటల్ ఆ స్థితికి రావాలి. నాకు ఈ ఫుడ్ వద్దు, నాకు ఈ బట్టలు వద్దు, నేను ఈరోజు ఖచ్చితంగా సినిమాకు పోవాలి, ఇటువంటివన్నీ పిల్లలు చెప్పకూడదు. కాబట్టి ఇవన్నీ నేను ఆలోచించి ఒక 1 week టైం తీసుకున్నాను. అంటే కరెక్ట్గా 7 days తల్లిదండ్రులు ఏమి చేసినా హ్యాపీగానే తినాలి, నేను నాకు వద్దని చెప్పకూడదు, నాకు అది కావాలి ఇది కావాలని చెప్పకూడదు. తర్వాత డ్రెస్సుల విషయంలో ఎటువంటి పరిస్థితులు కంప్లైంట్ చేయకూడదు, ఎంటర్టైన్మెంట్ విషయంలో తల్లిదండ్రులు ఎలా చెప్తే అలా వినాలి అని 7 days పెట్టామండి. పేరెంట్స్ కూడా అన్ని ఒక పేపర్స్ పంపాం. ఆ పిల్లలు మీరు ఏం చెప్పినా కూడా విన్నారు, అవును మా పిల్లలు విన్నారు, టిక్ పెట్టాలి. ప్రోగ్రెస్ కార్డ్ లాగా పేరెంట్స్ అందరికి ఆ పేపర్లు పంపాం. పేరెంట్స్ అందరు కూడా అది చూస్తూ మరి టిక్ పెట్టినారు. అది 7 రోజుల తర్వాత చిన్నగా పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. నిజం చెప్పాలంటే సర్ప్రైజ్ అండి. అప్పుడు ఆ రోజు కొంతమంది పేరెంట్స్ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుని మాట్లాడుతున్నారు. అసలు మా పిల్లలు ఎప్పుడు మాతో కొట్లాడేవాళ్ళు, ఈ వారం రోజులు అసలు మా ఇంట్లో సమస్య లేదని ఒక పేరెంట్ అంటే, ఇంకొక పేరెంట్ అయితే సార్ మా ఇంట్లో ఎప్పుడు 2 టిఫిన్లు చేసేవాళ్ళము, ఈ వారం రోజుల్లో ఏ టిఫిన్ ఉన్నా అదే తింటున్నారు, నా భార్యకు 2 టిఫిన్లు చేసే పని తప్పిపోయింది, ఇంకా తర్వాత కూడా ఒకటే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము, ఎంటర్టైన్. ఇట్లా ఒక అద్భుతంగా అంటే పిల్లలు ఏ విధంగా ట్యూనప్ చేయాలి అని ఒక చిన్న అట్లా దాని ఒక అంటే దాంతో పోల్చనీకి లేదని చెప్పాను కదా, ఆ విధంగా తయారు చేసి పెడితే అద్భుతంగా వేరే సిచ్యువేషన్ ని బేస్ చేసుకుని అది సీరియస్ ఆర్ సిల్లీగా ఉన్నా కానీ మన దానికి సంబంధించి అప్లై చేస్తుంటారులేండి. మీరు డిఫరెంట్ టెక్నిక్ యూజ్ చేస్తారు. రియల్ టైమ్ లో ఉన్నవి చూసినప్పుడు స్టూడెంట్స్ కు ఏ విధంగా, ఇప్పుడు మేము చెప్పాం కదా ఇంతవరకు జంక్ ఫుడ్ అన్నాము, ప్లాస్టిక్ వినియోగం చెప్పాము, తర్వాత పేపర్లు చదివేయడము. అంటే చాలా మంది ఫ్యామిలీస్ లో పేపర్ తీసుకోరు, కానీ పేపర్ ఇంపార్టెన్స్ ఏంటి, న్యూస్ పేపర్ ఇంటికి తీసుకోవాలని ఆ విధంగా ఈనాడు వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేశారు. ఓకే, ఆ విధంగా మేము అదొకటి ఎట్లా సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాము, ఈ స్టూడెంట్ ఎడ్యుకేషన్ ఫ్లైట్, అంటే స్టూడెంట్స్ ఓవరాల్ డెవలప్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్ పిల్లలు ఉండాలంటే మరి చదువుతో పాటు ఇవన్నీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చేస్తున్నామండి. మీ విజన్ ఏంటి సార్, గుడ్ షెపర్డ్ స్కూల్ యొక్క విజన్? సార్ నేను ప్రతిసారి నేను చెప్తున్నాను, అంటే మా విజన్ వచ్చేసి వి వాంట్ టు క్రియేట్ ఫ్యూచర్ లీడర్స్, నర్చర్ ఫ్యూచర్ లీడర్స్. అత్యంత ముఖ్యమైనదని, అంటే అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా బాగుంటుంది, దాంతోపాటు ఫ్యూచర్ లీడర్స్గా వాళ్ళను నర్చర్ చేయడము,
ఆ లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేయడము, ఈ సాఫ్ట్ స్కిల్స్ కూడా పిల్లలకు ఇప్పటి నుంచే. సార్ మీకు తెలియని విషయం కాదు, చాలాసార్లు పేపర్లు కూడా వచ్చేస్తుంది. మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ క్యాంపస్ సెలెక్షన్స్ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు మరి పెద్ద పెద్ద కంపెనీలలో మంచి మంచి పొజిషన్లకు మన విద్యార్థులు సెలెక్ట్ కావడం లేదు. రీజన్ ఏంటంటే లాంగ్వేజ్ స్కిల్స్ లేవని, రెండోది వచ్చి సాఫ్ట్ స్కిల్స్ లేవని. ఓకే. కాబట్టి మా స్టూడెంట్స్కి మేము స్కూల్లో ఖచ్చితంగా పిల్లలు ఇంగ్లీష్లోనే మాట్లాడాలని, టీచర్స్ అందరూ ఇంగ్లీష్లో మాట్లాడాలని ఒక 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 అదే కండిషన్ ఉందామా, ఒక రూల్ అందా, సరే అలా డిసైడ్ చేసామండి. కాబట్టి టీచర్స్ అందరు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, స్టూడెంట్స్ అందరు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడడం జరుగుతుంది. అంటే ఫ్యూచర్లో పిల్లలు ఇంటరాక్ట్ కావాలి. మన మదర్ టంగ్ను మేము ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయలేదు, ఓవర్లుక్ చేయలేదు. మన పిల్లలు చక్కగా రాస్తున్నారు, మంచి మార్కులు తెలుగులో తెస్తున్నారు, తెలుగు టీచర్స్ కంప్లీట్గా తెలుగులో మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. కానీ తల్లిదండ్రులు కొంతమంది ఏం చేస్తారంటే ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కదా, మరి మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడకపోతే ఎలా? కాబట్టి లాంగ్వేజ్ స్కిల్స్ అనేటివి పిల్లలకు రావాలి అని ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కొంచెం బాగా ఫోకస్ చేస్తున్నామండి. తర్వాత సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. ఈ సాఫ్ట్ స్కిల్స్ కోసము పిల్లలకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్, డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఫ్లైట్, ఇంకా స్కూల్ నైట్స్ అని డిఫరెంట్ వాటిల్లో వీటన్నిటిని మేము ఇంట్రడ్యూస్ చేసి ఒక నిజంగా చెప్పాలంటే మాకు సంతృప్తికరంగా, విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా మేము వర్కౌట్ చేస్తున్నాం సార్. అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే ఇప్పుడు అప్డేట్స్ క్లాస్ రూమ్స్ కాడ నుంచి అప్డేట్ అవుతుంటాయి కొన్ని సందర్భాల్లో, స్మార్ట్ బోర్డ్ కాడ నుంచి ఇట్లా. సో గుడ్ షెపర్డ్ స్కూల్ టెక్నాలజీ అడాప్టేషన్ ఎలా ఉంటుంది అండ్ టెక్నాలజీ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు గుడ్ షెపర్డ్ స్కూల్ మీద ఎస్పెషల్లీ? ఇప్పుడు టెక్నాలజీ అనేది ఇది మన లైఫ్లో విడదీయలేనటువంటి పార్ట్కి వచ్చేసిందండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెదర్ ఇట్ ఈస్ బూన్ ఆర్ కర్స్ ఇప్పుడు చెప్పలేము, బట్ అన్అవాయిడబుల్ రావాలి. అయితే స్కూళ్ళలో మాత్రం ఈ స్మార్ట్ బోర్డ్స్ అనేవి వాడుతున్నాము. మేము బిగినింగ్లో స్టార్టింగ్లోనే ఎడుకామ్ అని పెట్టామండి, అవి తర్వాత వాళ్ళ కంపెనీ కూడా ఎత్తేసినారు. ఇప్పుడైతే మరలా అటువంటి ఇంటరాక్టివ్ బోర్డ్స్ తీసుకుంటున్నాము. ఆల్రెడీ కొన్ని మేము ఇంట్రడ్యూస్ చేసినాము. తర్వాత స్టూడెంట్ డేటా అంతా కంప్లీట్గా మరి టెక్నాలజీ పరంగానే యాప్స్ అవన్నీ మేము చేసుకోవడం జరుగుతుంది వాటిని. ఎందుకంటే స్కూళ్ళలో టెక్నాలజీ బేస్డ్ కాకుండా ఎడ్యుకేషన్ రన్ చేయడం కూడా కొద్ది వరకు వీలు కానటువంటి రోజులు వచ్చేస్తున్నాయి. కాబట్టి టెక్నాలజీ అప్డేషన్ ఉంటుంది. ఈ కంప్యూటర్ సైన్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దృష్టిలో పెట్టుకొని మరి బుక్స్ తీసుకొని ఈ అకాడమిక్ ఇయర్ మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. కాబట్టి టెక్నాలజీ అనేది ఎక్కడ అవసరమైతే అక్కడ మేము వాడుతున్నామండి. నా వరకు నేనైతే మరి స్కూల్ను లీడ్ చేయాలి, టీచర్స్ని కూడా కొద్ది వరకు నడిపించాలి, పేరెంట్స్కి ఎంతో తెలియజేస్తూ ఉండాలి. కాబట్టి నేను చాట్ జీపీటీ, తర్వాత ట్విట్టర్, ఎక్స్ అని అంటాం కదండి, వీటన్నీ కూడా నేను ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్, టైమ్స్ ఆఫ్ ఇండియా, రైటర్, ఇటువంటివన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ అవి ఏవైతే మరి సొసైటీలో జరుగుతున్నాయో అవన్నీ కూడా మరి టీచర్స్తో షేర్ చేసుకుంటూ అవి ఏవైతే అవసరమో అవి ఇంటర్న్ అగైన్ టీచర్స్ ఆల్సో ఇంటరాక్టింగ్ విత్ ద స్టూడెంట్స్. ఆ విధంగా ఈ టెక్నాలజీని కానీ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా మేము చేస్తున్నాం. సో ఇప్పుడు కెరియర్ పాత్స్ కాడికి వచ్చే లోపల లైక్ ఏంటంటే ఒక ఫీల్ ఉంటుంది చూడండి సార్, 10th వరకు ఇట్లా ఉంటుంది, తర్వాత అంటే ఓ ఇమేజ్ చూసినాను మేము, అది 10th వరకు ఒక ట్రాక్ ఉండి ఉంటుంది, 10th తర్వాత అంటే 0 to 10th ఒక ట్రాక్, 10th to 12th ఆ టైంలో 2 or 3 ట్రాక్స్ ఉంటాయి. తర్వాత ఆఫ్టర్ 12th ఇంకా ట్రాక్ ఇట్లా ఉంటుంది. ఇంకా అల్టిమేట్గా పిహెచ్డికి వెళ్ళే లోపల కొంచెం నేరో అయిపోతుంది సబ్జెక్ట్. సో అది మేము చూస్తే నిజంగా కనెక్ట్ అయిపోతాము. సో ఈ పాత్లో అంటే ఒక పిల్లోడికి అన్కన్వెన్షనల్గా కెరియర్ పాత్ చూస్ చేసుకోవడానికి ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు అండ్ మీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎలా సపోర్ట్ చేస్తుంది అంటారు? సార్ ఇది ఇప్పుడు చూడండి, అప్ టు 10th క్లాస్ వరకు మనం పిల్లలే అంటాం. అప్ టు 10th క్లాస్ వరకు చిన్న పిల్లలు అని మనము అంటుంటాం. 10th క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లవాళ్ళలో కూడా ఒక ఇండివిజువాలిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు కొన్నిసార్లు వైల్డ్గా కూడా ఉంటాయి. ఇంకా తర్వాత ఇంటర్మీడియట్లో డిఫరెంట్ ఎక్స్పోజర్, 10th క్లాస్ వరకు ఉన్న ఎక్స్పోజర్ డిఫరెంట్, అండ్ ఇంటర్మీడియట్ తర్వాత ఆ డిఫరెంట్ ఎక్స్పోజర్ ఉంటుంది. తర్వాత డిగ్రీ, పీజీ ఇవన్నీ ఉంటాయి. అందుకే నేను స్టూడెంట్స్ కొన్ని విషయాలు చెప్తుంటాను. నేను ఎక్కువగా ఒక విషయం చెప్తుంటానంటే, ఇది 1970s అనుకుంటాను, మార్చ్మలో టెస్ట్ అని ఒకటి జరిగింది. వాల్టర్ మిషెల్ అనే ఒక ప్రొఫెసరు
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఈ మార్ష్మెల్లో టెస్ట్ అనేది ఒకటి నిర్వహించినాడు. ఇవి 4 సంవత్సరాల పిల్లల మీద ఇది ఆ రీసెర్చ్ చేయడం జరిగింది. ఈ రియల్ ఎప్పుడంటే చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ నేను వివరించి డీటెయిల్గా చెప్పలేను, కానీ ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్కు బెటర్ ఫ్యూచర్కు సంబంధం ఉంది. సెల్ఫ్ కంట్రోల్కి బెటర్ ఫ్యూచర్కు సంబంధం ఉంది. అంటే ఈ సెల్ఫ్ కంట్రోల్ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఎవరిలో ఉంటుందో, ఎవరైతే ఈ ఎలిమెంట్ను ఇంటిగ్రేట్ చేసుకొని ఉంటారో, ఈ సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ డిసిప్లిన్ అని ఇది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకు బెటర్ ఫ్యూచర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఎసెన్సే ఈ మార్ష్మెల్లో టెస్ట్లో ఉంటుంది. వాళ్ళు ఆ పిల్లల మీద నిర్వహించిన తర్వాత దాదాపుగా ఆ ట్రాక్ రికార్డ్ అంటే పిల్లలు ఎంతసేపు వెయిట్ చేశారు, వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళు తినే వస్తువు పెట్టింటారు, దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఎంతవరకు కంట్రోల్ చేసుకున్నారంటే వాళ్ళు రికార్డ్ చేస్తారు. ఎక్కువగా కంట్రోల్ చేసుకున్న విద్యార్థులు వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు దాదాపుగా 15 సంవత్సరాలు అబ్జర్వ్ చేశారు. ఎక్కువ సమయాన్ని వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ నియంత్రించుకున్నటువంటి విద్యార్థుల యొక్క స్కోరింగ్ కానీ మార్క్స్ కానీ తర్వాత వాళ్ళ ఫ్యూచర్ కానీ వాళ్ళ భవిష్యత్తు అన్ని విధాలుగా మిగతా వాళ్ళకంటే చాలా బాగుంది. అంటే ఎక్కువగా సమయాన్ని కంట్రోల్ చేసుకున్న వాళ్ళు. అంటే డిసిప్లిన్ అంటాం, రిజెక్షన్ ఆఫ్ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్. డిసిప్లిన్ అంటే రిజెక్షన్ ఆఫ్ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ సంథింగ్ బెటర్. అంటే ఇప్పుడే ఎంజాయ్ చేయాలి అన్న కోరికను నియంత్రించుకోవడం. ఎందుకు? ఇంతకంటే బెటర్ ఆపర్చునిటీ నాకు కావాలి, ఇంతకంటే బెటర్ నేను సాధించాలి అన్నటువంటిది. అదే ఈ కాన్సెప్ట్ ఉండేది మార్ష్మెల్లో టెస్ట్. అంటే సెల్ఫ్ కంట్రోల్ కు బెటర్ ఫ్యూచర్ సంబంధం ఉంది. మీరు సెల్ఫ్ కంట్రోల్ అనే ఎలిమెంట్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ పోవచ్చు, తర్వాత డిగ్రీ పోవచ్చు, ఎక్కడ ఉన్నా కూడా ఇది ఆపరేట్ చేసేలాగా పెట్టుకోండి, భవిష్యత్తు బాగుంటుంది. ఒకసారి బ్రియాన్ ట్రేసీ స్టూడెంట్స్ అందరికి నా గిఫ్ట్ అని ఒక క్వశ్చన్ చెప్తాడు. స్టూడెంట్స్ అందరికి దిస్ ఈజ్ మై ఫ్రీ గిఫ్ట్ అనుకుంటూ ఆయన ఒక క్వశ్చన్ చెప్తాడు. వాట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ యూజ్ ఆఫ్ మై టైమ్ రైట్ నౌ? ఇప్పుడు స్టూడెంట్స్ కొన్నిసార్లు వాళ్ళు ఇటువంటి వాటి అలవాటు పడినట్లయితే వాట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ యూజ్ ఆఫ్ మై టైమ్ రైట్ నౌ అంటే ఇప్పుడు నా టయాన్ని ఎంత నాకు ఉపయోగపడేలాగా ఎలా వాడాలి, వాట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ యూజ్ ఆఫ్ మై టైమ్ రైట్ నౌ అని స్టూడెంట్స్ ప్రశాంతంగా ఉండి ఈ క్వశ్చన్ వేసుకున్నారనుకోండి, వెంటనే వాళ్ళు టైం వేస్ట్ చేసేదానికి ఇష్టపడరు. ఏంటంటే బెస్ట్గా ఇప్పుడు ఈ టైం ఎలా వాడుకోవాలి అంటే ఏ బుక్ అన్న దగ్గర పెట్టుకునడము అటువంటివి. నేను అనుకుంటాను సార్, ఇప్పుడు ఈ మధ్యగా సోషల్ మీడియా ఇట్ ఈస్ నాట్ చిల్డ్రన్, స్టూడెంట్స్, టోటల్ మానవాళినే కంప్లీట్గా అది ఒక విధమైన భయంకరమైన రోలర్ కోస్టర్ అంట కదా, ఆ విధమైనగా నడిపిస్తుందని చెప్తాను. పిల్లలందరూ కూడా మొబైల్ ఫోన్కు అడిక్ట్ అయిపోయినారు. అదే విధంగా పిల్లలందరూ అనడం కంటే తల్లిదండ్రులందరూ కూడా ఇంటికి పోయిన తర్వాత మదర్ కూడా మొబైల్లోనే ఉంటారు. టీవీ చూసేదానికంటే మొబైల్ చూడడం ఇష్టమైపోయింది. కాబట్టి వీటన్నిటిని అధిగమించాలంటే పిల్లల్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. సెల్ఫ్ కంట్రోల్ ఉంటే బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. వాట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ యూజ్ ఆఫ్ మై టైమ్ రైట్ నౌ, ఎట్లా నా టైంని నేను వాడుకోవాలి, ఇటువంటివన్నీ పిల్లలు కొద్దిగా ఆలోచించేలాగా ఆ పిల్లలు వాళ్ళు అంటే ఈ కాన్సెప్ట్లో పిల్లలు రావాలి, బలవంతంగా చెప్తే వచ్చేటి కాదు. పిల్లలు ఈ విధంగా ఫీల్ అయ్యేలాగా చేసినట్లయితే రియల్గా వాళ్ళు ఇంటర్మీడియట్ పోయినా డిగ్రీకి పోయినా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళ డైరెక్షన్ కరెక్ట్గా ఉంటుంది, ముందుకు వెళ్తారని నేను చెప్పగలను. అంటే సార్ ఇప్పుడు ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. లైక్ ఏంటంటే ఇప్పుడు పిల్లలు యాప్స్లలో యూజ్ అవ్వడం కానీ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూజ్ చేసి చదివే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు వీటిని ఏ కోణంలో చూస్తారు అండ్ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కైండ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తుంటారు? ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మనం ఏమైనా గురుకులాల కాలంకి తీసుకెళ్తారేమో మీ ఉద్దేశంలో నాకు తెలియదు, కానీ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్లో ఒక బాండ్, గురువుకు శిష్యునికి ఒక బాండ్ ఉండేది, అది హెల్దీగా ఉండేది. అది రియల్గా ఒక అద్భుతమైన విషయం, అది ఉండాలని కూడా నేను కోరుకుంటాను. అయితే అట్ ది సేమ్ టైం మరి ప్రపంచం ఎటుపోతుంది, ఎటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి అనేది కూడా మనం ఆలోచించాలి. ఈ ట్రెడిషనల్ అంటే నాకు గుర్తుకొస్తుంది కన్ఫ్యూషియస్ అనే గ్రేట్ ఫిలాసఫర్. ఆయన విద్యార్థుల మీద ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉందంటే, ఆయన క్రీస్తుకు పూర్వము 500 years, ఐ కుడెంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ అవన్నీ ఎన్ని 500 years క్రితమేమో, క్రీస్తుకు పూర్వము ఆయన చనిపోయినప్పుడు
ఆ విద్యార్థులందరూ ఆ బరియల్ గ్రౌండ్ దగ్గర థాచ్డ్ హౌసెస్ వేసుకొని 3 సంవత్సరాలు ఆయన చనిపోయినందుకు ఇలా ఏడ్చుకుంటూ ఉన్నారట. 3 సంవత్సరాలు అంటే మా మాస్టర్ చనిపోయినాడు, మా గురువు గారు చనిపోయినారని 3 సంవత్సరాలు ఆయన గురించి బాధపడుతూ ఏడుస్తూ కూర్చున్నారు. అంటే ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు కన్ఫ్యూషియస్ ఆ విద్యార్థుల మీద మీరు గమనించండి. కానీ 3 సంవత్సరాల తర్వాత కన్ఫ్యూషియస్ను ఎక్కువగా ప్రేమించిన ఇంకొక విద్యార్థి ఇంకొక 3 సంవత్సరాలు ఒక్కడు ఉన్నాడంట అక్కడ. ఇప్పుడు ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఇఫ్ ఇట్ సాల్వ్స్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ప్రజెంట్ సొసైటీ ఇట్ ఈస్ రియలీ వెల్ అండ్ గుడ్. బాండ్ అయితే రియల్లీ నేను అనుకుంటాను ఇట్ ఈస్ వండర్ఫుల్. ఆ కైండ్ ఆఫ్ బాండ్ మళ్ళీ దొరకదు. అటువంటి బాండ్ అనేది ఇప్పుడు నిజంగా చెప్పండి లేదండి. విద్యార్థులు ఏం చేస్తాము ఏమనుకుంటున్నారంటే పేరెంట్స్ కూడా మేము డబ్బులు ఇస్తున్నాం, మేము చదువు తీసుకుంటున్నాం. టీచర్స్ కూడా అటువంటి ఫీల్ లేదనే చెప్తాం. బట్ దీన్ని మనము ఇంకా శృతి మించకుండా మరి స్టూడెంట్ టీచర్ ఆ రిలేషన్షిప్ బాగుండాలని, తర్వాత మోడర్న్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో అది ఎందుకంటే తప్పనిసరి. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు యుద్ధంలో సైనికులు కాల్బలం అని ఎదురెదురుగా కొట్లాడుకునే రోజులు పోయినాయి. తర్వాత ఈ వెపన్స్ అవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఇంకా ఈజీగా ఏంటంటే డ్రోన్స్, అంటే ఎంత పెద్ద దేశమైనా సరే ఎంత చిన్న దేశము భయపించే పరిస్థితి ఉంది. అణ్వస్త్రాలు. కాబట్టి ఈ మోడర్న్ ట్రెండ్స్ దృష్టిలో పెట్టుకొని మరి దేశ భద్రతను కూడా దృష్టిలో పెట్టి మరి మిగతా దేశాలతో మనం ఎలా పోటీ పడుతున్నామో మనము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఆ మోడర్న్ పద్ధతిలో ఉండాల్సిందే, ఆ టెక్నాలజీ అడాప్ట్ చేయవలసిందే. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది కూడా అంటున్నారు దీనివల్ల ఆ పిల్లలలో ఒక కనెక్టివిటీ తల్లిదండ్రులతో సమాజంతో తగ్గిపోతుంది. మామూలుగా సార్, అంటే ఇప్పుడు మీరు దేశంతో పోలుస్తున్నారు కాబట్టి నేను దేశంలో వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఎక్కడ తెలుగు స్టేట్స్లోనే జరిగినది కూడా, ఒక అమ్మాయి టీచర్ ఫోన్ లాక్కుందని చెప్పేసి టీచర్ని అన్సెన్సర్డ్ వర్డ్స్ యూజ్ చేసింది అనమాట. అంటే లైక్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి మాట్లాడింది. టీచర్ కొట్టడానికి కూడా వచ్చింది టీచర్ని. స్టూడెంట్ ఎస్ సార్. ఇదే విధంగా చూస్తే మీరు అన్నట్టు మన ఇండియాలో జరిగినది ఏంటంటే ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఎవరికో సరి గుర్తులేదు కానీ ఉమాన్ కింగ్ ఆయన దేశానికి వస్తున్నారని చెప్పేసి ప్రోటోకాల్స్ అన్ని బ్రేక్ చేసి వెళ్ళారు. కట్ చేసే సీన్ ఏంటి అంటే ఈయన గురువు అని చెప్పేసి ఫైనల్ గా చెప్తారు మీడియాలో. యాక్చువల్లీ మీరు ఒక ప్రిన్స్ ఇలా చేస్తారు ఏంటి అని చెప్పేసి అని మాట్లాడినారు మీడియా అంతా. కట్ చేస్తే నేను ఇక్కడ ఈ దేశానికి రాజునే కావచ్చు కానీ నేను ఆయనకు శిష్యుణ్ణి అని చెప్పేసి వస్తాడు. అంటే ఈ కైండ్ ఆఫ్ బాండింగ్ అయితే మీరు అన్నట్టు తగ్గిపోతుంది. కానీ అక్కడక్కడ మనం వింటున్నాం. మీరు గమనించినట్లయితే సుందర్ పిచ్చై మరి వాళ్ళ టీచర్ను గుర్తుపెట్టుకొని మరి ఇండియాకి వచ్చినప్పుడు ఆమె ఇంటికి వెళ్ళి పలకరించి టీచర్తో బ్లెస్సింగ్స్ తీసుకొని టీచర్కు ఒక గిఫ్ట్గా ఒక శారీ ఇచ్చినట్లు కూడా మనము తెలిసే ఉంటుంది మీకు కూడా. కాబట్టి ఈ నిజంగా చెప్పాలంటే ఈ గ్రేట్ అచీవ్మెంట్ సాధించిన వాళ్ళలో వాళ్ళ టీచర్ల వాళ్ళ పట్ల ఇటువంటి అంకిత భావము అంటే మా టీచర్స్ మాకు దిశానిర్దేశం చేసినారన్నటువంటి భావన వాళ్ళలో ఉందండి. కాబట్టి మోడర్న్ ఎడ్యుకేషను మన రూట్స్ను మర్చిపోయేలాగా చేయకూడదు. మోడర్న్ ఎడ్యుకేషన్ పేరు మనము రోబోటిక్స్ లాగా అట్టి ప్రవర్తన లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఆ బాండ్ అనేది ఉండాలి. కానీ ప్రజెంట్ నీడ్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని టెక్నాలజీ ఇన్పుట్స్ కానీ టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్ కానీ ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు వినియోగిస్తే బాగుంటుంది. కానీ కంప్లీట్గా కొందరు ట్యాబ్సే పెట్టి కంప్లీట్ A to Z పుస్తకాలు లేకుండా అటువంటి ప్లేసెస్లో సక్సెస్ కాలేదని కూడా నేను విన్నాను. మెకానికల్ వరల్డ్ అయిపోతుంది. అక్కడ ఒక విధమైన ఇది తగ్గిపోతుంది. దీనిలో రీసెర్చ్ చాలాసార్లు బయటపడింది కూడా. కాబట్టి మోడర్న్ ప్రస్తుతం ఏం కావాలి, ఎడ్యుకేషన్ ఎటువంటి ట్రెండ్స్ కావాలి అనేవి నిజంగా మనం ఆహ్వానించాల్సిందే. కానీ ఎంతవరకు టీచర్ డైరెక్ట్గా మాట్లాడేటప్పుడు చెప్పడం వేరు, ఆన్లైన్లో కోర్స్ చేయడం వేరు. దేర్ ఆర్ సర్టన్ లిమిటేషన్స్ ఉన్నాయి, సర్టన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మనం అన్ని లిమిటేషన్స్ అన్నికి లేదు, లేదంటే అన్ని బెనిఫిట్స్ అన్నికి లేదు. కాబట్టి ఏది ఎట్లా ఉపయోగించుకోవాలో ఆ విజ్ఞతతో వ్యవహరించినప్పుడు అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం. కాయిన్ ఉంది అంటే రెండు వైపులు ఉన్నట్టే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే సార్ ఇప్పుడు ఈ లెక్కన చూస్తే క్రిటిసిజం అనేది ఖచ్చితంగా ఉండి ఉంటుంది. అంటే లైక్ పర్సనల్గా కానీ లేదు అంటే ఈ
మీరేమో అకాడమిక్ స్కిల్స్ ని పక్కకు పెట్టి మీరు మాట్లాడే దాంట్లో చూస్తే పిల్లల యొక్క లీడర్షిప్ క్వాలిటీస్, మెచ్యూరిటీస్ ఈ టైప్ లో ఈ కైండ్ ఆఫ్ ఆలోచన తీరులో ఉన్నారు కదా. క్రిటిసిజం వచ్చినది మాట అండి, మీరు చెప్తున్నారో నేను చెప్పాల్సింది. అకాడమిక్ స్టాండర్డ్స్ పక్కన పెట్టి అని మీరు అన్నారు. నేను అకాడమిక్ స్టాండర్డ్స్ పక్కన పెట్టి నేను ఎప్పుడు మాట్లాడేది, ఇంతవరకు మాట్లాడిన దాంట్లో అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి ఖచ్చితంగా మెయింటైన్ చేస్తుండాలి. వాటితో పాటు ఇన్ అడిషన్ అని చెప్తున్నాను. ఎందుకంటే స్టీఫెన్ ఆర్ కోవీ ఒక బుక్ రాశాడు, ద లీడర్ ఇన్ మీ అని. బహుశా అదే లాస్ట్ బుక్ ఏమో. దాంట్లో 50% ఆఫ్ ద పేజెస్, ఆ బుక్ లో 50% ఆఫ్ ద పేజెస్ ఆయన ఒక స్కూల్ గురించి రాశాడు. ఆ స్కూల్ ఏంటంటే ఏబి కూమ్స్. ఏబి కూమ్స్ అనే స్కూల్ గురించి 50% ఆఫ్ ద పేజెస్ రాశాడు. మా అబ్బాయి విద్యాసాగర్ అమెరికాకు పోయి ఆ స్కూల్ని విజిట్ చేసి అక్కడ 2 రోజులు ఉండి ఆ ప్రిన్సిపల్ తో వాళ్ళందరితో మాట్లాడొచ్చినాడు. అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ డాడీ, చాలా బాగుంది. అక్కడ లీడర్షిప్ స్కిల్స్ అనేది స్టూడెంట్స్ లో స్టార్టింగ్ నుంచే ఇన్కల్కేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ లీడర్షిప్ స్కిల్స్ ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేశారో, ఫస్ట్ లో తెలియక ఏం చేశారంటే అకాడమిక్ గా పిల్లలు ఏమన్నా తక్కువ మార్కులు వస్తాయేమో, పూర్ పర్ఫార్మెన్స్ ఉంటుందేమో అనుకున్నారు. కానీ ఎక్కడైతే ఈ లీడర్షిప్ స్కిల్స్ మరి ఇన్వాల్వ్ చేశారో, ఈ ప్రోగ్రామ్స్ అక్కడ ఇంట్రడ్యూస్ చేశారో, అక్కడ పిల్లవాళ్ళలో వాళ్ళ క్యారెక్టర్ బిల్డింగ్ కానీ వాళ్ళ ఆలోచన విధంగా కానీ చాలా అద్భుతంగా ఉంది. వాటితో పాటు అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా పెరిగినట్లుగా రీసెర్చ్లో తెలియజేసినారండి. కాబట్టి ఇవన్నీ కూడా అకాడమిక్ రికార్డ్స్ కూడా ఖచ్చితంగా మళ్ళీ బూస్ట్ చేయగలవు. కాబట్టి లీడర్షిప్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఇవి ఉంటే అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది అన్నటువంటి వాదన ఏమాత్రము వాస్తవం కాదు. కాబట్టి అవి ఉంటేనే అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇంకా చాలా బాగుంటుంది, పిల్లలు హోలిస్టిక్ గా డెవలప్ అవుతారని కూడా నేను చెప్పగలను. ఈ కైండ్ ఆఫ్ క్రిటిసిజం అంటే ఇప్పుడు అక్కడ ఫారెన్ కాబట్టి అక్కడ కల్చర్, లైఫ్ స్టైల్ అవి వేరు కాబట్టి ఓకే సార్ యాక్సెప్ట్ చేస్తా. ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏమైనా క్రిటిసిజం అనేది వచ్చిందా? నేను చాలా వరకు నాతో పేరెంట్స్ కొంతమంది డైరెక్ట్ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారు. నా దగ్గర మాట్లాడినప్పుడు పేరెంట్స్ సార్ మీరు చెప్పేది కరెక్టే సార్, నిజంగా పిల్లల్లో డిసిప్లిన్ ఉండాలి, పిల్లల్లో ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలి, ఓన్లీ స్టడీస్ అని చెప్పేసి ఒక స్ట్రెస్ జనరేటింగ్ ఇదిగా ఎడ్యుకేషన్ ఉండకూడదు అని ఆల్మోస్ట్ ఆల్ ద పేరెంట్స్ నాతో అలానే మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నాను కూడా, పేరెంట్స్ నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఎలా ఎడ్యుకేషన్ ఉంటే పిల్లలు బాగా డెవలప్ అవుతారు. ఎందుకంటే సార్ నేను ముఖ్యంగా చెప్తుంటే ఫ్యూచర్ అంతా ఛాలెంజెస్తోనే ఉంటుంది. ఇప్పుడు చూడండి కరోనా తర్వాత మీరు గమనించినట్టయితే ఎర్త్క్వేక్, సునామీలు, యుద్ధాలు, ఇప్పుడు మళ్ళా కరోనా. అంటే ఫ్యూచర్ డేస్ ఖచ్చితంగా ఛాలెంజెస్తూనే ఉంటాయి. మరి మన ప్రజెంట్ ఎడ్యుకేషన్ ఫ్యూచర్ ఛాలెంజెస్ ను మరి సొల్యూషన్ చెప్పగలదా, ఫ్యూచర్ ఛాలెంజెస్ కు సొల్యూషన్స్ ఇవ్వగలదా? మరి మన స్టూడెంట్స్ లో ఒక ఇంటిగ్రిటీ, ఒక నిబద్ధత, పిల్లల ఆలోచన విధానం కావచ్చు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు, ఈ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఇవన్నీ పిల్లల్లో బాగా ఉన్నట్లయితే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలరు అన్నటువంటి కాన్సెప్టే లీడర్షిప్ కాన్సెప్ట్ అంటాను. అది మా స్కూల్లో మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఆయనను అడిగినారు కూడా, ఎవరిని, స్టీఫెన్ ఆర్ కోవీని అడిగారు, ఈ లీడర్షిప్ స్కిల్స్ ఏ ఏజ్ నుంచి మొదలు పెడితే బాగుంటుంది? ఏబి కూమ్స్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు అడిగినట్లేమో చెప్పినారు అక్కడ. అప్పుడు అంటాడు ఎస్, ఈవెన్ ఫ్రమ్ బిగినింగ్ ఎడ్యుకేషన్, అంటే ఈవెన్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ నుంచి కూడా పిల్లలకు మొదలు పెట్టవచ్చు. అది ఆ విధంగా మొదలు పెట్టడం జరిగింది. రియల్ చెప్పాలంటే ఆ స్కిల్స్ ఉండడం వల్ల ఎడ్యుకేషన్ ఇంకా బాగా కొనసాగుతుందని చెప్పేసి నేను గ్యారంటీగా చెప్పగలను. అంటే సార్ ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ సిస్టమ్ ని మీరు టీచర్స్ త్రూ ట్రైనింగ్ ఎలా చేస్తారు? అండ్ అంటే ప్రతిసారి మీరే వెళ్ళి చేయలేరు కాబట్టి మీరు టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చేది విన్నాను నేను. అండ్ ఒకసారి సడన్ గా అనుకుంటే నేను పేరెంట్స్ మీటింగ్ అనుకుంటే టీచర్స్ తోనే మీటింగ్ ఉండింటే మీటింగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా జరిగింది అనుకోండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి ఈ ట్రైనింగ్ ని మీరు ఎట్లా ఇంక్లూడ్ చేస్తారు ఏంటి? సార్ నేను ఏం చెప్తానంటే, టీచర్స్ ఇప్పుడు స్టూడెంట్స్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయవలసిన వ్యక్తులు అంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్స్. ఇప్పుడు టీచర్స్ కు సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉందనేది ఒకటే, బట్ టీచర్ ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, టీచర్ యాటిట్యూడ్ ఏంటి, టీచర్ బిహేవియర్ ఏంటి, టీచర్ యాటిట్యూడ్, టీచర్ బిహేవియర్ అనేది ఆమెకున్న సబ్జెక్ట్ కంటే చాలా ముఖ్యమైన విషయాలని నేను చెప్తాను. ఎందుకంటే టీచర్ యొక్క ఇంటిగ్రిటీ, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బిహేవియర్ వల్లనే స్టూడెంట్స్ ఆ టీచర్ నుంచి చాలా ఎక్కువగా నేర్చుకోవడం జరుగుతుంది. నేను ఈ మధ్యకాలంలో ఒక బుక్ చదువుతున్నప్పుడు ప్రీ ప్రైమరీ టీచర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ
అటువంటి పిల్లలు అంటే అటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్ దగ్గర చదువుకున్న ప్రీ ప్రైమరీ విద్యార్థులు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ ఇన్కమ్ రేంజ్ పెరిగింది. అంటే ఇక్కడ నా ఉద్దేశము ఎక్స్పీరియన్స్ అంటే ఆ కామన్ సెన్స్, ప్రోయాక్టివ్గా అంటే మంచి యాటిట్యూడ్, బిహేవియర్, ఇంటిగ్రిటీ చాలా బాగా ఉండడము, ఆ విధంగా ప్రవర్తించే టీచర్లు ఆ క్లాసెస్ను హ్యాండిల్ చేసినప్పుడు, ప్రీ ప్రైమరీ క్లాసెస్ను హ్యాండిల్ చేసినప్పుడు ఆ విద్యార్థులు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ శాలరీ మిగతా విద్యార్థితో కంపేర్ చేసుకున్నట్లయితే దాదాపుగా $3,20,000 $80,000 లైఫ్ టైంలో డిఫరెన్స్ వస్తుందండి. అంటే పిల్లలలో టీచర్ ఇంటిగ్రిటీ అనేది చాలా ఇంపార్టెంట్. టీచర్ ఇంటిగ్రిటీ, వాళ్ళ వ్యక్తిత్వము ఒక ఇండైరెక్ట్గా ఒక అద్భుతమైన రీతిలో మరి ఆ టీచర్ ఇంటిగ్రిటీ పాస్ అవుతూ ఉంటుంది పిల్లలకు. ఓకే, కాబట్టి టీచర్లకు మేము ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తాము. ఎందుకంటే సార్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మామూలుగా 12-13 years వరకు కూడా పిల్లలు ఆల్ఫా స్టేట్లో ఉంటారు. 12-13 years వరకు కూడా పిల్లలు ఆల్ఫా స్టేట్లో ఉంటారు. ఆల్ఫా స్టేట్ అంటే బ్రెయిన్ సైకిల్స్ పర్ సెకండ్ అని, 8 to 12 అని. ఆల్ఫా స్టేట్ 8 to 12, 14 అలా చెప్తుంటారు. ఈ ఆల్ఫా స్టేట్ హిప్నాటిక్ స్టేట్ అన్నమాట. హిప్నాటిక్ స్టేట్ అంటే రిసీవింగ్ స్టేట్. దే డోంట్ నో హౌ టు డిఫెండ్. అంటే పిల్లలు ఆ ఏజ్ గ్రూప్ లో డిఫెండ్ చేసుకునేది రాదు, అంటే రిసీవ్ మాత్రం చేసుకుంటారు. ఆల్ఫా స్టేట్. మరి ఆల్ఫా స్టేట్ లో పిల్లలు ఉంటారు. అటువంటప్పుడు టీచర్లు ఎలా మాట్లాడాలి, టీచర్ల వాయిస్, టీచర్ల మాట, టీచర్ల బిహేవియర్, వాళ్ళ ఎవ్రీథింగ్ ఇట్ విల్ హ్యావ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ స్టూడెంట్స్ పర్సనాలిటీ. కాబట్టి ఆల్ఫా స్టేట్లో ఉంటారు కాబట్టి ఏది మాట, నువ్వు వేస్ట్, లాభం లేదు, నువ్వు ఎప్పుడు ఇంతే, పిల్లల్లో డిఫెండ్ చేసే మెకానిజం తెలియదు కాబట్టి దే యాక్సెప్ట్ ఇట్. నీకు అర్థం కావు మ్యాథమెటిక్స్, నిజంగా నాకు అర్థం కావేమో అనుకుంటాడు స్టూడెంట్, నువ్వు ఎందుకు పనికిరావు. అంటే ఒకసారి కాదు, రిపిటేటివ్గా టీచర్లు అంటున్నారు అనుకోండి, ఒక ఫ్రీక్వెంట్ టైం అలా అంటున్నప్పుడు పిల్లలు ఉండొచ్చి నిజంగా నాకు అర్థం కావేమో, నాకు కష్టమేమో, నిజంగా నేను మతానేమో తెలియక తల్లిదండ్రులు కూడా ఇలానే మాట్లాడుతుంటారు. మన థాట్స్, మన ఎక్స్పెక్టేషన్స్ ఎదుటి వ్యక్తి యొక్క బిహేవియర్ను ప్రభావితం చేస్తుంటాయి. మన థాట్స్, మన ఎక్స్పెక్టేషన్స్ ఎదుటి వ్యక్తి యొక్క బిహేవియర్ను ప్రభావితం చేస్తాయి. ఇది ప్రూవ్ అయినటువంటి విషయం. అటువంటప్పుడు మరి టీచర్ థాట్స్, టీచర్ ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా స్టూడెంట్స్ ను ప్రభావితం చేస్తాయి. అది పాజిటివ్ గా నెగిటివ్ గా, ఎనీథింగ్. ఎందుకంటే టీచర్ బిలీఫ్స్ పిల్లల బిలీఫ్స్ అయిపోతాయి, టీచర్ కంక్లూజన్స్ పిల్లల కంక్లూజన్స్ అయిపోతాయి. కాబట్టి టీచర్ ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విధమైన ఇంటరాక్షన్ ఉండాలని అకాడమిక్ ఇయర్ బిగినింగ్ లోనే మరి టీచర్స్ కు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి టీచర్స్ ఇంటరాక్షన్ ఎలా ఉండాలి, వాళ్ళ థాట్స్ ఎలా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడితే పిల్లలు ఏ విధంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే నేను ఒక మాట చెప్తుంటాను, స్టూడెంట్స్ ఆర్ మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ ద టీచర్స్. మనకు అది అంటారు కదండి, పొద్దుతిరుగుడు పువ్వు అని, ఏదో పొద్దుతిరుగుడు పువ్వు అని. అంటే సూర్యుడు ఎలా ఉంటే ఆ పుష్పం, ఆ పువ్వు కూడా అలానే తిరుగుతుందని. అదే విధంగా చెప్పాలంటే స్టూడెంట్స్ ఆర్ మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ ద టీచర్స్. అంటే టీచర్స్ ఎలా ఉంటే, టీచర్ ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు అనుకోండి, స్టూడెంట్స్ కూడా అలానే ఉంటారు. టీచర్ చాలా డైనమిక్ గా, ఎంతూజియాస్టిక్ గా ఉందనుకోండి, పిల్లలు కూడా డైనమిక్ గా, ఎంతూజియాస్టిక్ గానే ఉంటారు. ఈ విషయాలు మేము చాలా ఎక్కువగా మరి స్టూడెంట్స్ కు ఎలా చెప్పాలనే విషయం దానికి ఒక చాలా కాంప్రిహెన్సివ్ గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల టీచర్స్ ఎలా ఇంటరాక్ట్ కావాలి పిల్లలతో, ఎలా వాళ్ళను అర్థం చేసుకోవాలనేది టీచర్లకు కూడా తెలుస్తుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది సార్. అంటే సార్ ఇప్పుడు ప్రతి క్లాస్లో, ప్రతి స్కూల్లో కానీ ప్రతి క్లాస్లో, ఎస్పెషల్ గుడ్ షెపర్డ్ స్కూల్ కాడికి ఒక మాట మాట్లాడతాం, తర్వాత బయట స్కూల్స్ కూడా ఒక మాట మాట్లాడుకుందాం. ఇది ఫెయిల్యూర్స్ని హ్యాండిల్ చేసే విధంగా మీరు ఏ విధంగా మీ పిల్లలని మైండ్ సెట్ క్రియేట్ చేస్తారు, అదేవిధంగా బయట ఉన్న పిల్లలకి ఏ విధంగా ఫెయిల్యూర్ హ్యాండిల్ చేయాలని సజెస్ట్ చేస్తారు? సార్ మీరు అడుగుతున్నారు కదా, ఎన్ఎల్పిలో ఒక ప్రిసపోజిషన్, ఒక మెయిన్ ఎలిమెంట్ అనుకోండి. దాంట్లో ఏంటంటే దేర్ ఆర్ నో ఫెయిల్యూర్స్ అని, ఇట్ ఈస్ ఓన్లీ ఫీడ్బ్యాక్. స్టూడెంట్స్కి బాగా తెలియజేయాల్సింది ఏంటంటే, నువ్వు ఫెయిల్ అయ్యావురా, నువ్వు ఫెయిల్ అయ్యావు అని అనడం 100% రాంగ్. దట్ ఈస్ ద ఫీడ్బ్యాక్. అంటే స్టూడెంట్ అగైన్ వేరే విధంగా ఫోకస్ చేస్తే, ఇంకా కొద్దిగా కృషి చేసినట్టయితే అగైన్ రిజల్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అది ఫీడ్బ్యాక్ అనాలి, కానీ స్టూడెంటే ఫెయిల్ అని చెప్పడము అది రైట్ కాదు. కాబట్టి మేము ఎప్పుడు కూడా స్టూడెంట్స్ మార్క్స్ తక్కువ వచ్చినా, అంటే మనకు కొన్నిసార్లు ఏ పదం వాడాలో తెలియదు కాబట్టి ఫెయిల్యూర్ అని అంటుంటాం. బట్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ రైట్ వర్డ్, ఇట్ ఈస్ ఎ ఫీడ్బ్యాక్. ఇఫ్ యూ చేంజ్ యువర్ ఇన్పుట్
అంటే నువ్వు కష్టపడే విధానం కానీ ప్రిపేర్ అయ్యే విధానం కానీ తర్వాత టైమింగ్స్ కానీ కొంచెం మార్చి కృషి చేసినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. చాలాసార్లు నేను కొన్ని వింటుంటాను, మీ పిల్లవాడిలో లేదండి, మీ పిల్లవాడిలో ఉంటే మేమైనా చేయొచ్చని. ఇది నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పిల్లవాళ్ళలో అందరి పిల్లవాళ్ళలో ఉంటుందండి, కాకపోతే కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ ఎక్స్పోజర్ రైట్ వేలో లేనప్పుడు మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ తక్కువగా ఉంటుంది. ఇదే నేను చెప్పాను కదండి, సైకోసైబర్నెటిక్స్ అనే బుక్లో ప్రెస్కాట్ లీకీ అనేటువంటి టీచరు లో ప్రొఫైల్లో ఉన్న ఒక స్టూడెంట్ను 1 yearలో హై ప్రొఫైల్ స్టూడెంట్గా మార్చేస్తాడు. 1 yearలో. ఓకే, మేమేమంటుంటాము, స్టూడెంట్స్ ఆర్ రిసోర్స్ఫుల్ అంటుంటారు. ఆల్ చిల్డ్రన్ ఆర్ చాలా రిసోర్స్ఫుల్గా ఉంటారు. అయితే ఆ రిసోర్స్ఫుల్నెస్ ను ట్యాప్ చేసి వెలికి తీసే టాలెంట్ టీచర్కి ఉందా, మన స్కూల్ సిస్టానికి ఉందా, అది ఆలోచించాలి. కానీ పిల్లల మీద నెగిటివ్ స్టాంప్, వేస్ట్ వీడు ఫెయిల్, నువ్వు ఫెయిల్ అయితే ఇంకా ఏం పనికి వస్తావు అని మాట్లాడేదాని కంటే కూడా నువ్వు ఈ విధంగా కష్టపడి చదివితే ఇంకా మంచి మార్క్స్ వస్తాయి, నువ్వు అనుకునే సాధించేదానికి వీలవుతుంది. చాలామంది కూడా చాలా తక్కువ మార్క్స్ తీసుకొచ్చిన వాళ్ళు, అకాడమిక్ స్టాండర్డ్ తక్కువ ఉన్న వాళ్ళు తర్వాత వాళ్ళు కృషి చేసి ఈ విధంగా మరి ఎంతోమంది సాధించినారు. మరి చాలామంది డ్రాప్ అవుట్స్ అండి. ఎంతమంది చెప్పండి, చాలామంది. స్టీవ్ జాబ్స్ గ్రాడ్యుయేటే కాలేకపోయినాడు. తర్వాత బిల్ గేట్స్, ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో MBA పూర్తి చేయలేదు. మార్క్ జుకర్బర్గ్, ఆయన కూడా అంతే. మరి హెన్రీ ఫోర్డ్, అతను కూడా అంతే. సో రిచర్డ్ బ్రాన్సన్, వీళ్ళందరూ కూడా మిడిల్ డ్రాప్ అయిన వాళ్ళు, చదువులేని వాళ్ళు. అంటే ఇప్పుడు థామస్ ఎడిసన్ 3 నెలలు మాత్రమే చదువుకున్నారు. హెన్రీ ఫోర్డ్ అంటే 6th క్లాస్ వరకే చదువుకున్నారు. మరి వీళ్ళు ఎక్స్ట్రాడినరీగా మరి ఎలా డెవలప్ అయ్యారు, వాళ్ళు ఫెయిల్యూర్ అని వాళ్ళు అనుకోలేదు. కాబట్టి సమాజము తర్వాత మిగతా వాళ్ళు ఫెయిల్ అయినారని చెప్పడం అనేది చాలా తప్పు. అది అటువంటి సమాజంలో ఉన్నాం కాబట్టి ఎవరైనా అలా అనే అవకాశం ఉంది. ఆ విధంగా మన పిల్లలు అయితే మనం ట్యూన్అప్ చేయకూడదు. దిస్ ఈజ్ ద రిజల్ట్ ఫర్ యువర్ ఎఫర్ట్. నువ్వు ఈ విధంగా కష్టపడినది ఇది రిజల్ట్ వచ్చింది. అగైన్ ఇట్ కెన్ బి చేంజ్, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. నీ దగ్గర ఖచ్చితంగా టాలెంట్ ఉంది, నువ్వు ఒక సిన్సియర్గా ఫోకస్ చేసి కృషి చేసినట్లయితే అగైన్ యూ కెన్ చేంజ్ యువర్ రిజల్ట్ అన్నటువంటి భావాన్ని, అంటే అటువంటి ఆత్మవిశ్వాసాన్ని పిల్లవాళ్ళలో నింపినప్పుడు వాళ్ళు ఏమైనా సాధిస్తారండి. నేను ఈ విషయం చాలాసార్లు వింటుంటాను. IIT పిల్లవాడు కృషి చేస్తున్నప్పుడు అది సాధించే టాలెంట్ లేదు, కృషి లేదని. అంటే కొన్ని సంవత్సరాలుగా సపోర్టివ్ ఎన్వైర్న్మెంట్లో లేనప్పుడు అటువంటి టీచర్స్ పెంపకము, అంటే తల్లిదండ్రులు టీచర్స్ అటువంటి కేర్ తీసుకున్నప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటే ఎవరైనా కానీ చేయలేరు. అంతే, అది మళ్ళా అది పర్మనెంట్ కాదు. అగైన్ ఇట్ కెన్ బి చేంజ్. ఆ విధంగా రిజల్ట్ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫెయిల్యూర్స్ అని నాకు చెప్పడానికి ఇష్టం ఉండదు సార్. ఓకే, ఐ డోంట్ లైక్ ఇట్. సార్, ఇందాక మీరు మాటల్లో COVID-19 అనేది చెప్పారు. లైక్ అంటే అడాప్ట్ చేసుకునేది అంటే మనకేంటంటే ఇప్పుడు వారు ఇవి అని చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు COVID-19 లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు స్కూల్ని ఏ విధంగా అడాప్ట్ చేసుకున్నారు, ఆ సిచ్యువేషన్ ఏ విధంగా అడాప్ట్ చేసుకున్నారు, అండ్ ఏ విధంగా మీరు ఆ టైంలో ఫీల్ అయినారు? ఇది కోవిడ్ వచ్చినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు మనము చూసినామండి. అంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి అనుభవాలు లేవు. తర్వాత దీనివల్ల ఒక విధంగా అన్ని రకాల అంటే కోవిడ్కు ముందు లైఫ్ స్టైల్, కోవిడ్ తర్వాత లైఫ్ స్టైల్ అనేది అది వచ్చేసింది. తర్వాత ఏ దేశం ఎంత స్ట్రాంగ్ ఉన్నదో తెలుసు. మానవ సంబంధాల్లో పెను మార్పులు వచ్చేసినాయి. కానీ ఎడ్యుకేషన్ పరంగా మనం గమనించినట్లయితే మరి ఆన్లైన్ ఎడ్యుకేషన్ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఆన్లైన్ అనేది మేము కూడా మరి ఆన్లైన్ ద్వారానే ఈ జూమ్ మీటింగ్స్, జూమ్ యాప్ ఉపయోగించుకొని మరి టీచర్లకు విద్యా బోధన చేయడం జరిగింది. అయితే ఏంటంటే మనకి ఇది బిగినింగ్ డేస్ అనమాట. మన దేశంలో ఆన్లైన్ టీచింగ్ అనేది బిగినింగ్ స్టార్ట్ అయినట్టుంది. కాబట్టి దానికి అడాప్ట్ కావడానికి మరి ఇంటి దగ్గర పిల్లలు మరి వాళ్ళను ఆ విధంగా తయారు చేయడం తల్లిదండ్రులు కృషి చేయవలసి, అంటే చాలా ఇబ్బంది పడినారు. తల్లిదండ్రులందరూ ఇబ్బంది పడడం జరిగింది. టీచర్స్ కూడా దానికి మెంటల్గా దానికి అడాప్ట్ కావాలి. బట్ ఎనీహౌ చాలా వరకు కొన్ని నెలల కాలము మరి ఆన్లైన్ ఎడ్యుకేషన్ నిర్వహించడం జరిగింది. దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా మేము మరి పిల్లలకు బాగా తెలియజేసినాము. అన్అవాయిడబుల్. ఎప్పుడైనా ఏదైనా సంభవించినట్లయితే ఇప్పుడు చాలాసార్లు మనం ఎక్కడికో దూరంగా హార్వర్డ్ యూనివర్సిటీ పోవాలి, ఇలాంటి ఇంకొక యూనివర్సిటీ పోవాలి, అక్కడ చదవాలి అనుకున్న కోరిక మరి ఆన్లైన్ ద్వారా తీరుతుంది. మనం ఇక్కడే ఉండి ప్రపంచంలో ఏ నలుమూలనే ఏ యూనివర్సిటీ నుంచి అయినా సరే మనము చదివే
అటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కొన్ని యూనివర్సిటీస్ ఫ్రీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. కోర్సెస్ ఉన్నాయి, తక్కువ ఫీజుతో అయ్యేటివి ఉన్నాయి, రకరకాల సపోర్ట్ కలిగిస్తున్నారు. కాబట్టి ఇది ఒక డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్. ఒక రెవల్యూషనరీగా, ఎవల్యూషన్ అంటే స్లోగా ప్రాసెస్ లో డెవలప్ అయ్యేది. ఈ కోవిడ్ ఉన్నటువంటి ఆ రోజులలో ఆన్లైన్ కు చాలా ప్రాధాన్యత వచ్చింది. మరి చాలా వరకు అడ్వర్స్ ఎఫెక్ట్ స్కూల్స్ మీద, వాళ్ళ ఫైనాన్షియల్ మీద వాస్తవాలన్నీ మీకు తెలియనివి కావు. సరే, ఎనీహౌ దట్ ఈస్ వన్ ఎక్స్పీరియన్స్ అండ్ వీ హ్యావ్ లెర్న్డ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దట్ ఎక్స్పీరియన్స్. అండ్ పేరెంటల్ ఫీడ్బ్యాక్ కామన్ కదా సార్. సో మీరు పేరెంటల్ ఫీడ్బ్యాక్ ని ఏ విధంగా తీసుకుంటారు అండ్ ఏ విధంగా వాళ్ళ నుంచి కొంతమంది ఏంటంటే ప్రాబ్లం వచ్చి ఒక్కటి చెప్తారు, సో దానికి సొల్యూషన్ మీరు ఆలోచిస్తారు. కొంతమంది సొల్యూషన్ కూడా తీసుకొని వస్తారు, ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ చేసి మాకు ఇవ్వగలిగితే పిల్లలకు బెటర్ అని. ఈ కైండ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అనేది గుడ్ షెపర్డ్ స్కూల్లో ఎలా జరుగుతుంది అండ్ వేరే స్కూల్లో ఎలా ఉండాలంటే? పేరెంట్ తీసుకొస్తారని ఏ విషయంలో ఎట్లా, అది మీరు కొద్దిగా క్లారిటీగా చెప్పినట్లయితే. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ సార్. లైక్ ఏంటంటే సైన్స్ ఫెయిర్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు పిల్లలకు సార్ ఈ ప్రోగ్రాము మా పిల్లలకి లాగలేదు సార్, మాకుంది అంటే మీరు ఒకటే మాట అన్నారు. ఆ టైంలో నాకైతే హైలైట్ అనిపించింది. సార్ మీరు మీ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయ్యింది, మీరు అది అబ్జర్వ్ చేస్తున్నారా అని అడిగారు. ఇప్పుడు తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తే ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది, స్కూల్ సెలెక్ట్ చేసుకున్నాము, ఫీజు కట్టేసాము, పిల్లవాడికి ఎడ్యుకేషన్ వస్తుంది అంటే పేరెంట్స్ కొన్నిసార్లు చెప్తుంటారు, సార్ మాకేంటి పని పెడుతున్నారు మీరు అంటే. పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ మనము ఇవ్వలేమండి. చాలాసార్లు పేరెంట్స్ మాకు పెట్టొద్దండి సార్, మేము స్కూల్లో చేర్పించాము, అది మీ బాధ్యత. ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా, ఇప్పుడు మా అబ్బాయే యూకేలో ఉన్నాడు, మన పిల్లలు 3rd క్లాస్ 5th క్లాస్ చదువుతున్నారు. మరి అక్కడ ఖచ్చితంగా తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలి. తల్లిదండ్రులు పిల్లల చదువుకు కొంచెం టైం స్పెండ్ చేసి సపోర్ట్ చేసే విధంగానే అక్కడ ఉంది. పిల్లలు అక్కడ రీడింగ్ అలవాటు ఉంది, అంటే బుక్స్ చదువుతున్నారు, వాళ్ళ టెక్స్ట్ బుక్స్ కాకుండా జనరల్ బుక్స్ కూడా చదువుతున్నారు. ఇక్కడ మన దగ్గర అయితే అసలు టెక్స్ట్ బుక్స్ చదవడం అనేది దాదాపుగా స్టూడెంట్స్ చదవరు. స్కూల్స్ కూడా పిల్లలు టెక్స్ట్ బుక్స్ చదవాలి అని చెప్పినా కూడా మరి చదివే పరిస్థితులు ఉండవు. మనకు వర్క్ బుక్స్ చదవడము, క్వశ్చన్ ఆన్సర్ చదవడం ఇలానే ఉంటుంది. మరి అటువంటిప్పుడు వేరే బుక్స్ ఎలా చదువుతారు? మేమైతే కొద్ది వరకు టెక్స్ట్ బుక్సే కాకుండా లైబ్రరీలు కూడా పెట్టాం, మంచి లైబ్రరీ. ఆ లైబ్రరీ కూడా బుక్లు ఖచ్చితంగా పిల్లలు చదవాలని. ఎందుకంటే నేను కూడా బేసిక్గా బుక్స్ చదివే అలవాటు. దాదాపు నా దగ్గర చాలా అక్యుములేషన్ ఆఫ్ బుక్స్ చాలా ఉన్నాయి. మరి బుక్ రీడింగ్ అనేది లైఫ్ను చాలా మార్చేస్తుందని నేను నమ్ముతాను. రీడింగ్ ఈజ్ ఫీడింగ్ ద బ్రెయిన్ అని జిమ్ రాన్ చెప్తున్నాడు. మిస్ ఎ మీల్ బట్ డోంట్ మిస్ యువర్ రీడింగ్. ఇఫ్ యూ మిస్ ఎ మీల్ నథింగ్ విల్ హ్యాపెన్, బట్ ఇఫ్ యూ మిస్ యువర్ రీడింగ్ సంథింగ్ యూ ఆర్ గోయింగ్ టు లూజ్. కాబట్టి రీడింగ్ అనేది బాగా ఉండాలి. తల్లిదండ్రులు మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ వర్క్ అంటారు పిల్లలు, ఈ ప్రాజెక్ట్ వర్క్ అంటారు చెప్తుంటారు. మేము ఈ విషయంలో తెలియజేస్తుంటాం. అంటే తల్లిదండ్రులు ఏ విధంగా ఇన్వాల్వ్ అయితే బాగుంటుందో అంతవరకు మాత్రమే మేము కూడా తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ ఉండేలాగా మేము ఏదైనా హోంవర్క్ ఇచ్చినా లేదంటే ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినా అలా చేస్తుంటాము. కానీ వాస్తవానికి తల్లిదండ్రులు ఖచ్చితంగా, నేను చాలామంది పేరెంట్స్ కొద్దిమంది అడ్మిషన్ తీసుకుంటున్నప్పుడు కొద్దిగా లో ప్రొఫైల్ పేరెంట్స్ వచ్చినప్పుడు నాకు కూడా కొంచెం వాళ్ళని చూస్తే వీళ్ళ పిల్లలు బాగా చదవాలని కోరిక తల్లిదండ్రులకే కాదు నాకు కూడా కలుగుతుంది. అప్పుడు నేను చెప్తాను కూడా, అమ్మా ఇది అయిపోయిన తర్వాత మీ పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చింది, మీ పిల్లలకి ఏం చేస్తారు, పిల్లలకి వచ్చిన వెంటనే కాలు ముఖం కడుక్కుంటారు, తర్వాత వాళ్ళకి ఏదైనా తినడానికి ఇంత స్నాక్స్ ఏమో ఇస్తారు, తర్వాత చదువుకోమని చెప్పండి. ఒక 1 hour 1.5 hour మ్యాక్సిమం 1.5 hour 1 hour వాళ్ళు లర్నింగ్ యాక్టివిటీస్ లో ఉండాలి. ఇది ఎవ్రీడే చేయండి. తర్వాత పిల్లలు ఆడుకుంటారు, కొద్దిగా టీవీ చూస్తారు, చూడనివ్వండి, ఆడుకోనివ్వండి. కానీ ఒక 1 hour 1.5 hour ఒక నిర్దిష్టమైన టైంలో రెగ్యులర్ చేస్తే అది ఒక హ్యాబిట్ గా మారుతుంది. హ్యాబిట్ గా మారినప్పుడు మీరు పెద్దగా కష్టపడకుండానే పిల్లలు ఇంటికి వచ్చిన వెంటనే మరి కాలు ముఖం కడుక్కొని స్నాక్స్ తీసుకొని పుస్తకాలు తీసుకోండి అమ్మా అని చెప్పకముందు వాళ్ళు పుస్తకాలు తీసుకొని ముందు వేసుకొని కూర్చుంటారు. అంటే ఒక కండిషన్, ఒక హ్యాబిట్గా తారేది. కాబట్టి ఈ విధంగా తల్లిదండ్రులు మరి పిల్లలకు సపోర్ట్ చేస్తేనే వాళ్ళ పిల్లలు డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏదైనా పేరెంట్స్ మీటింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ మీటింగ్ రావడము, ఆ మీటింగ్లో జరిగే విషయాలు, చెప్పే విషయాలు అర్థం చేసుకోవడము, డౌట్ ఉంటే ఏదైనా అడగడము. తర్వాత ఈ ప్రోగ్రెస్ కార్డ్ అప్పుడు కూడా ఖచ్చితంగా పేరెంట్స్ వచ్చి మరి సంబంధించిన టీచర్తో
సబ్జెక్ట్ టీచర్స్తో క్లాస్ టీచర్స్తో మరి ఇంటరాక్ట్ అవుతే బాగుంటుంది. కానీ చాలా వరకు కొంతమంది పేరెంట్స్ రావడానికి ఇష్టపడకపోవడము, ఆ రెస్పాన్సిబిలిటీ అది మరి వాళ్ళ రెస్పాన్సిబిలిటీని తీసుకోరు కొంతమంది పేరెంట్స్. మేమైతే చాలా క్లియర్గా స్పష్టంగా పేరెంట్స్ను రిక్వెస్ట్ చేసి మరీ చెప్తుంటాం, మీ సపోర్ట్ అనేది మాకు అవసరము, మీ పిల్లలు ఎదగాలంటే మేము కృషి చేస్తాము, మీ సపోర్ట్ కూడా కావాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మరి పిల్లలు డెవలప్ అవుతారని కూడా నేను చెప్పగలను సార్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సొసైటీలో స్కూల్ మాత్రమే పిల్లల్ని డెవలప్ చేస్తుంది అనేది వాస్తవం కాదు. ఇలాంటి తల్లిదండ్రులు ఒక్కరే కేర్ తీసుకుంటే అది కూడా వీలు కాదు. మరి తల్లిదండ్రులు స్కూలు రెండు కలిసినట్టు పిల్లల భవిష్యత్తు సరైన రీతిలో తీర్చిదిద్దగలమని చెప్పేసి నేను గ్యారంటీగా చెప్పగలను.